श्रीगुरुभ्यो नमः। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। पंचाशत्वर्णरूपेण या व्याप्तमिदं जगत् शब्दब्रह्ममयीं वाणीं भजेतां परदेवताम्। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। దివ్యాత్మస్వరూపులారా, సాంఖ్య దర్శన శాస్త్రము ఆస్తిక దర్శనాలలో ప్రాచీనమైనటువంటిది. చాలా దర్శన శాస్త్రాలకి, ఈవెన్ నాస్తిక దర్శన శాస్త్రాలకు కూడా ఆధారభూతమైంది కొంతవరకు అని చెప్పవచ్చు. అటువంటి సాంఖ్య దర్శన శాస్త్రాన్ని మనము సంక్షిప్తంగా, అంటే 523 కారికల్లో 69-70 కారికలు మాత్రమే మనం విచారణ చేయడం జరిగింది. ఇంకా ఈ ఆసక్తి ఉంటే మీకు ఢిల్లీ పబ్లికేషన్స్ వాళ్ళది ఇంగ్లీష్లో దొరుకుతుంది, సాంఖ్య ఫిలాసఫీ, అందులో డీటెయిల్గా ఉంటుంది. అలాగే విజ్ఞాన భిక్షు వారు రాసినటువంటిది కూడా భాష్యం, వాటిలో డెప్త్ ఉంటుంది, మొత్తం కవర్ చేస్తారు కూడా. సమయానుకూలంగా అది ఆసక్తిని బట్టి చేయవచ్చు. నా సహాయం ఏమైనా కావాలి అని అంటే అది నేను తప్పకుండా చేస్తాను దానికి కూడా. ఈ సాంఖ్య దర్శనము ప్రాచీనమైనటువంటిది. ఆస్తిక దర్శనం, ఆస్తిక దర్శనం అంటే కొంచెం ఇంటరాక్టివ్గా పెట్టుకుందాం ఈరోజు. ఆస్తిక దర్శనాలు అంటే నేను చెప్పినవే అడుగుతా ఈరోజు, చెప్పనివి ఏం అడగను. ఆస్తిక, నాస్తిక, వేద ప్రమాణాన్ని అంగీకరించినటువంటిది ఆస్తిక దర్శనం, లేదా ఆస్తికత్వము అంటే అర్థం ఏంటంటే వేదాన్ని అంగీకరించడం, అంటే వేదంలో చెప్పినటువంటి దాన్ని అంగీకరించి దాన్ని అనుసరించి చెప్పేటువంటిది శాస్త్రం ఏదైతే ఉందో అది ఆస్తిక దర్శన శాస్త్రం అన్నాము. నాస్తికము అంటే వేద ప్రమాణాన్ని అంగీకరించడం. అవి ఏంటంటే బౌద్ధ దర్శనాలు, జైన దర్శనము ఇత్యాదివన్నీ. అండ్ ఇంకా ఇతర ధర్మాలు, ఇతర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వేదాన్ని అనుసరించకుండా వాళ్ళ స్వకపోల బుద్ధితోటి రాసినటువంటివి ఏదైతే ఉన్నాయో అవన్నీ నాస్తిక దర్శనాలు. బట్ అన్ఫార్చునేట్లీ ఆర్ వాట్ ఎవర్ రీజన్, ఇంగ్లీష్ అనేటువంటిది ఎక్కువైపోవటంతో ఆస్తికత్వము అనేటువంటి దానికి ఇంగ్లీష్లో సరి అయినటువంటి పదం ఈక్వలెంట్గా లేదు. సో వాళ్ళకి సంబంధించి బిలీవర్ ఆఫ్ గాడ్, నాన్ బిలీవర్ ఆఫ్ గాడ్ రెండే. ఎథీయిస్ట్ అంటే నాన్ బిలీవర్స్ ఆఫ్ గాడ్, ఎథీయిస్ట్స్. అందుకని ఆ పదాలతోటి ఇంగ్లీష్ భాషలోకి వెళ్ళేటప్పటికీ మనకి ఈ వేద ప్రమాణాన్ని అంగీకరించకపోవడం ఇలాంటివి అక్కడ రాలేదు. కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భాష కానివ్వండి, వాళ్ళ మతం కానివ్వండి, వాళ్ళ ఉద్దేశ్యం కానివ్వండి, వేదాన్ని గొప్పది అని చెప్పడం కాదు, వేదం పనికిరాంది అని చెప్పడమే వాళ్ళ ఉద్దేశాలు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వీళ్ళని అణగదొక్కాలి అని అంటే వీటిని పనికిరాని వాటిగా ప్రూవ్ చేయాలి, లేదా ఆ విధంగా వాళ్ళని నూరిపోయాలి. అదే కదా మెక్లెస్ థియరీ. అది ఆస్తిక దర్శనాలు. ఆస్తిక దర్శనము, నాస్తిక దర్శనం. ఆస్తిక దర్శనాలు ఎన్ని? 6 అని చెప్పుకున్నాం. షడ్ దర్శన శాస్త్రాలు, ఇది కూడా చెప్పానా? 6 అని చెప్పానా? నేను ఆశ్చర్యపోయాను, వీళ్ళకి చాలా మెమరీ పవర్ ఉంది, పెన్ను పుస్తకం ఏం అక్కర్లేదు, అన్నీ గుర్తుండిపోతాయి, ఎప్పుడు అడిగితే అప్పుడు వచ్చేస్తే అనుకున్నా. సరే, ప్రయత్నం చేద్దాం. 6 దర్శన శాస్త్రాలు, వాటిలో ఒక్కటైతే చెప్పగలరు ఖచ్చితంగా. ఏంటిది? ఒక్కటి చెప్పండి. ఒక్క దర్శన శాస్త్రం చెప్పాలి. 6 దర్శన శాస్త్రాలు నేను చాలాసార్లు చెప్పాను, రోజు చెప్పుకుంటున్నారు. సాంఖ్య దర్శన శాస్త్రము.
సో సాంఖ్యంలో చెప్పనటువంటి సాధనా పద్ధతులు, సాంఖ్యంలో చెప్పిన దానికి సాధనా పద్ధతులన్నీ ఇంకెక్కడొచ్చాయి అని చెప్తున్నాను. దీనికి అనుబంధం అని చెప్పుకోవచ్చు అని కూడా చెప్పా. 2 పెయిర్స్ అనమాట. యోగ దర్శనము, పాతంజలి యోగ దర్శనం, సాంఖ్య దర్శనం, ఈ 2 టుగెదర్ అని చెప్పుకోవచ్చు. తర్వాత న్యాయము, న్యాయంతో పెయిర్గా ఉండేటువంటిది వైశేషికము. న్యాయము వైశేషికంని కలిపి నవీన న్యాయ సిద్ధాంతం ఇలాంటి వాటితో వచ్చినటువంటిది ఏంటంటే తర్కం. అది మోడర్నైజ్డ్ వర్షన్ అనమాట. ఆ రెండిట్లోంచి ఎసెన్సెస్ ఇంపార్టెంట్గా తీసుకొని తర్కం అనేటువంటిది కొత్త క్రియేట్ చేశారు. సో న్యాయము వైశేషికం. తర్వాత యజ్ఞయాగాదులు ఇవన్నీ చెప్పేటువంటిది, కర్మకాండ గురించి చెప్పేటువంటిది మీమాంస. దాన్ని పూర్వమీమాంస అంటారు. ఉత్తరమీమాంస అంటేనేమో ఉపనిషత్తులు, వేదాంతం అని కూడా అంటారు. ఉపనిషత్తులనే వేదాంతం అంటారు. ఉత్తరమీమాంస అంతా కూడా ఉపనిషత్తులు, అది కూడా వేద భాగమే. వేదం మొత్తం ఒక మహాత్ముడు చెప్పేదాని ప్రకారం 1,00,000 శ్లోకాలు ఉంది అని అంటే, నిజానికి వేదం అనేటువంటిది అనంతమైనటువంటిది. 1,00,000 శ్లోకాలు, మరి ఏ లెక్కన వాళ్ళు 1,00,000ని రూఢిపరిచారో నాకు తెలియదు. దాదాపు 80,000 శ్లోకాలు పూర్వమీమాంసకు సంబంధించిన, అంటే కర్మకాండకు సంబంధించినటువంటివి. ముఖ్యంగా 3 ఉన్నాయని చెప్పుకున్నాం: కర్మ, ఉపాసన, జ్ఞానం. సో జ్ఞానానికి సంబంధించినటువంటిదే వేదాంతం. సో ఈ వేదాంతానికి సంబంధించి ఉపనిషత్తులు, ఈ ఉపనిషత్తులు, ఈ మంత్రాలు ఇవన్నీ కలిస్తే ఒక 4,000 ఉంటాయి 1,00,000. 80,000 కర్మకాండకు ఉన్నాయి. కర్మకాండ అంటే ఈ యజ్ఞం ఇలా చేయాలి, యజ్ఞంలో ఇలాంటి మంత్రం వాడాలి, యజ్ఞం అయిపోయిన తర్వాత పూర్ణాహుతికి ఈ మంత్రాలు వాడాలి, యజ్ఞం కోసము పలాశ అంటే మోదుగా, ఆ సమిధల్ని తెచ్చేటప్పుడు ఈ మంత్రం చదవాలి, ఇలాంటివన్నీ వివరిస్తాయి. అది చిన్న చిన్న యజ్ఞం దగ్గర నుంచి పెద్ద పెద్ద యాగాల వరకు, అశ్వమేధ యాగము, ఇవన్నీ ఈ కాలంలో పెద్దగా ఆచరణలో లేవు. అంతేకాకుండా ఒకళ్ళు చెప్పిన దాని ప్రకారం కలిలో చేయకూడదు, ఇవన్నీ చెయ్యలేరు, చెయ్యకూడదు వీటిని అని 2 చెప్పారు. అశ్వమేధ యాగం ఒకటి, పుత్రకామేష్టి ఒకటి. ఈ 2 కలియుగంలో ఫలించవు అనో, లేకపోతే ఇది చెయ్యరాదు అనో, అలాంటిది ఏదో ఒకటి ఉంది. ఏదైనా అదంతా కూడా కర్మకాండకు సంబంధించింది. అవి 80,000 శ్లోకాలు. సో మిగతా 16,000 ఉపాసనకు సంబంధించినటువంటిది. ఉపాసన అంటే అంతర్ముఖ పూజ అని చెప్పుకోవచ్చు, అంతర్యాగము అని చెప్పచ్చు దీన్ని. సో ఈ అంతర్యాగము అని అంటే, ఉదాహరణకి బయట కూర్చుని బయట పుష్పం అర్పించాము, కుంకుమం సమర్పయామి, చందనం సమర్పయామి, గంధం సమర్పయామి, పుష్పం సమర్పయామి, పుష్పమాలం సమర్పయామి, ఇవన్నీ చేస్తాం కదా, అదంతా కూడా బహిర్యజనం, బాహ్య పూజ. అంతఃపూజ, అంతర్యజనము, అంతర్యాగము, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. అంటే మనస్సు లోపల చేసేటువంటిది. ధ్యానం అనేటువంటిది ఉపాసన కిందకు వస్తుంది. మానసిక పూజ ఇవన్నీ కూడా లోపల చేసేటువంటివి. సో ధ్యానం ఇవన్నీ కూడా ఉపాసన కిందకు వస్తాయి. దీనికి సంబంధించి కూడా మంత్రాలు ఉన్నాయి. అవి 16,000. సో 80 + 16 + 4 1,00,000 శ్లోకాలు అనేటువంటిది వారి యొక్క అభిప్రాయం. కానీ వేదం అనంతం కాబట్టి 1,00,000 అనేటువంటి లిమిటేషన్ లేదు. అది అపౌరుషమైనప్పుడు సరే, ఏదైనా వారి మతాన్ని గౌరవించి వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, లేకపోతే ఆ పరిస్థితులని బట్టి, ఇంత అవైలబిలిటీని బట్టి ఏదో ఉంటుంది వాళ్ళ క్యాలిక్యులేషన్, అది అలా ఉంది. సో ఈ షడ్దర్శన శాస్త్రాల్లో అతి ప్రాచీనమైనటువంటిది సాంఖ్యము. దర్శనము అంటే కూడా చెప్పుకున్నాం, దర్శనేన అనేనైతి దర్శన, అంటే పరమాత్మని దర్శింపజేసేటువంటి శాస్త్రం కాబట్టి దర్శన శాస్త్రము. సాంఖ్యము అంటే సమ్యఖ్యాయితే అయితే సాంఖ్యం, అంటే జ్ఞానము ద్వారా దర్శింపజేస్తుంది కాబట్టి సాంఖ్య శాస్త్రము. అలాగే సంఖ్యాపరంగా చెప్తుంది కాబట్టి సాంఖ్యం అని ఒక డెఫినేషన్ అనొచ్చు, ఒక నిర్వచనము అలాంటిది ఉంది. సంఖ్య అని ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే 25 తత్వాల గురించి చెప్తుంది. ఆ 25 తత్వాలు ఏంటి? ఫస్ట్ 2 అయితే చెప్పచ్చు, పురుషుడు, ప్రకృతి.
పురుషుడు ఒక్కడే, పురుషుడికి అక్కడ ఏం బైఫర్కేషన్ లేదు, మళ్ళీ సబ్ డివిజన్ లేదు. మిగతాదంతా కూడా ఏది ఉన్నా కూడా అంతా కూడా ప్రకృతికి లోబడే జరుగుతుంది. ప్రకృతికి లోబడి ప్రకృతిని మూల ప్రకృతిని ప్రధానము అన్నాము. మూల ప్రకృతి నుంచి మహత్ వచ్చింది. మహత్ అంటే బుద్ధి. మహత్ నుంచి లేదా బుద్ధి నుంచి వచ్చినటువంటిది అహంకారం వచ్చింది. బుద్ధి ధర్మాలు అంటే 2 రకాలు ఉంటుంది. సాత్విక బుద్ధి ఉంటుంది, తామసిక బుద్ధి ఉంటుంది. ఆ ధర్మాలు చెప్పుకున్నాం. ఆ ధర్మాలు ఏం చెప్పుకున్నాం? సాత్విక బుద్ధి యొక్క ధర్మాలు ఏంటి? రోజు చెప్తున్నారు. ఫస్ట్ ధర్మం ఐశ్వర్యం. ఈ 4. వీటికి విపరీతము తామసిక బుద్ధి. అజ్ఞానం, రాగం, అనైశ్వర్యం. ఇవి. ఈ బుద్ధి నుంచి అహంకారం వచ్చింది. ఈ అహంకారం యొక్క సర్గ 2 రకాలు. సాత్విక అహంకారము, తామసిక అహంకారం. సాత్విక అహంకారం యొక్క సృష్టి సర్గ ఏంటి అని అంటే ఏమేమి వచ్చాయి? జ్ఞానేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, 10 ప్లస్ మనస్సు సాత్విక అహంకారం యొక్క దాంట్లోకి వస్తుంది, సృష్టిలోకి వస్తుంది. 11. ఇవి ఏకాదశ. మరి తామసిక అహంకారం ఇంక సంబంధించి పంచతన్మాత్రల నుంచి పంచమహాభూతాలు. తన్మాత్రలు అంటే ఏమేంటి చెప్పుకున్నాం. కుడుతుందా? అది కుడుతుందా? కుట్టదా? కుడితే ఎలా తెలుస్తుంది? స్పర్శ. శబ్ద స్పర్శ రస రూప గంధ. ఈ పంచతన్మాత్రలు ఇవి. మరి పంచ జ్ఞానేంద్రియాలు ఏంటి? జ్ఞానేంద్రియం ఎందుకు అన్నారంటే అవి తెలుసుకునేటువంటి ఇంద్రియాలు 5 కాబట్టి వాటిని పంచ జ్ఞానేంద్రియాలు అన్నారు. 5 ఏంటి? శ్రోత్ర, ఘ్రాణ, రసన, జిహ్వ. రసన అంటే జిహ్వని. తర్వాత త్వగాది పంచ జ్ఞానేంద్రియాలు అంటారు. మరి కర్మేంద్రియాలు ఏంటి? వాక్పాణి పాయు ఉపస్థ. ఇవి పంచ కర్మేంద్రియాలు. మనస్సు అనేటువంటిది సాత్విక అహంకార సృష్టిలోకి వచ్చింది. ఈ మనస్సు అనేటువంటిది అంతరింద్రియమా బహిరింద్రియమా? అంతరింద్రియము ప్లస్ బహిరింద్రియం కూడా. ఇది 2 రకాలుగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది బహిరింద్రియంగా అంటే ఈ జ్ఞానేంద్రియాలు విషయాన్ని తెలుసుకునేటప్పుడు వీటితోటి కలిసి వెళ్తుంది, బయటికి వెళ్ళి లాక్కొచ్చుకుంటుంది. ఒక రూపాన్ని కానీ శబ్దాన్ని కానీ దేన్నైనా కూడా ఆ ఇంద్రియంతో స్వాధర్మ్యాన్ని చెంది ఏ జ్ఞానేంద్రియంతో ప్రవర్తిస్తుందో దానితోటి కలిసి పనిచేస్తుంది. ఇది లేకుండా ఉంటే ఆ పనిలో అది పనిచేస్తున్నా కానీ గ్రహణం ఉండదు, గ్రహించుకోవటం ఉండదు. కన్ను చూస్తున్నట్టే ఉంటుంది కానీ అది దాన్ని క్యాప్చర్ చేయదు. సో ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, అహంకారం యొక్క పంచతన్మాత్రలు ఇవన్నీ కలిసి ఎవరి కోసం పనిచేస్తాయి? ఫస్ట్ ఇవి పనిచేసేది బుద్ధి కోసం. వీళ్ళ లీడర్ బుద్ధి, అంటే వీళ్ళ బాస్ బుద్ధి. ఆయన చెప్తేనే ఇవి చేస్తాయి. ఆయన అనలైజ్ చేసి ఎవరెవరికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలో, ఎలాంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలో, ఎప్పుడు ఆపామని చెప్పాలో ఇవన్నీ డిసైడ్ చేసేది నిశ్చయాత్మక జ్ఞానం బుద్ధి. సో ఈ బుద్ధి గారు వీళ్ళందరి ద్వారా వచ్చినటువంటి కలెక్షన్ ఎంత తీసుకెళ్ళి ఎవరికి ఇస్తాడు? అహంకారం కూడా బుద్ధికి లోబడే పనిచేస్తుంది. అంటే అహంకారాన్ని గెలవచ్చు, బుద్ధితోటి అహంకారాన్ని గెలవచ్చు. బుద్ధి
బుద్ధికి కారణం ఏంటి? ప్రకృతి. సో ప్రకృతి అనేటువంటిది ఏమీ చేయదు. బుద్ధి ఎవరికి నివేదిస్తాడు అని అంటే చైతన్యానికి, పురుషుని కోసమే ఇవన్నీ ప్రవర్తిస్తున్నాయి. ఇదంతా చెప్పుకున్నాము. సో ఈ కర్మేంద్రియాలు ఇవన్నీ చేసేటువంటివన్నీ కూడా ఇవి దీన్ని పునః పునః ఆలోచన చేస్తే ఏమవుతుంది అని అంటే ఈ సృష్టిలో ఉండేటువంటి వాస్తవికత అంతా కూడా ఈ 25 తప్ప ఇంకేం లేదు అనేటువంటిది బోధపడుతుంది. దీన్ని రిపీటెడ్గా అనలైజ్ చేస్తూ కూర్చోవాలి. ఏదో తినాలనిపించింది, తినొద్దా అని కాదు ఇక్కడ. ఫస్ట్ అసలు మనకి మోక్షం కావాలి. అసలు మోక్షం ఎందుకు కావాలని చెప్పింది సాంఖ్యం? అసలు మోక్షం ఎందుకు కావాలి? మోక్షం అనేది జ్ఞానంతో వస్తుందని చెప్పింది. అసలు జ్ఞానం ఎందుకు జ్ఞానం ఎందుకు కావాలి? అది అవన్నీ హై లెవెల్. అసలు బేసిక్ థింగ్, ప్రతి జీవికి 3 రకాలైనటువంటి దుఃఖాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక. ఈ 3 దోషములు లేదా తాపత్రయము లేదా దుఃఖత్రయం. ఈ దుఃఖత్రయం అనేటువంటిది ఎవరన్నా వచ్చి అంటిస్తే అంటుకునేదా? ఎవడికి వాడికే ఉంటుంది. అంటే ఇదేంటి? స్వాభావికము. సాంఖ్యం చెప్పేది ఏంటి? దుఃఖం స్వాభావికం. కానీ వేదాంతం ఏం చెప్తుంది? ఆనందం నీ స్వరూపం, నీవు ఆనంద స్వరూపుడు. నువ్వు అసలు ఆనందము, నీకు దుఃఖం అనేటువంటిది ఆగంతుకము స్వాభావికము. ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోండి. స్వాభావికము, ఆగంతుకము అంటే ఎలా అంటే ఇది ఏదో ఉందండి, కొన్నప్పుడు దీనికి ఏం గీతలు ఏం లేవు. సో సహజ స్థితిలో అంటే స్వాభావికంగా దీనికి ఏం డ్యామేజ్ లేదు, పనిచేస్తుంది. ఇప్పుడు టపక్కమని కింద పడినప్పుడు ఏదో దెబ్బ తగిలింది, క్రాక్ వచ్చింది. ఆ క్రాక్ కనిపిస్తుంది, అంటే పనితనం అంతా ఉంది కానీ ఒక పగులు అది కనిపిస్తుంది. అది ఆగంతుకం, అంటే తర్వాత వచ్చి చేరింది ఏదో ఒక కారణంతో. ఏ కారణం అనేటువంటిది తర్వాత విషయం. కానీ ఆ డ్యామేజ్, దాని మీద ఏమంటారు, మచ్చో లేకపోతే పగులు, క్రాక్ అలాంటివి అన్నీ కూడా దీనికి ఒరిజినల్గా ఉందా? ఒరిజినల్గా వచ్చినప్పుడు ఉందా? అది స్వాభావికత్వం కాదు. వేరేజ్ ఇది ఏదో కొన్ని నెంబర్స్ నొక్కగానే డైల్ అవుతుంది. అది దాని యొక్క స్వభావం, గుణం, అంటే ఒరిజినల్ నేచర్. అది స్వాభావికం అంటే స్వభావము, తన యొక్క ఒరిజినల్ భావం. ఈ విధంగా వేదాంతం ఏం చెప్తుందంటే ఆనందం నీ స్వభావం. మరి దుఃఖం ఎందుకు వచ్చింది? తెచ్చిపెట్టుకున్నావు కాబట్టి వచ్చిందని వేదాంతం చెప్తుంది. ఎందుకు తెచ్చిపెట్టుకున్నావు? నాది కానిది అని నాకున్నటువంటి ఆసక్తి మూలాన నాకు దుఃఖం వచ్చింది. ఇదే చెప్తుంది వేదాంతం. నాది కాదు అని అంటే ఒప్పుకుంటారు ఎవరన్నా? ఈ దేహం నీది కాదు, అలా ఎలా అవుతుందండి? ఈ దేహం నాది కాకుండా ఎలా పోతుంది? మరి 60 ఏళ్ల క్రితం ఈ దేహం ఏమైంది? నేను లేను అంటాడు. నేను లేను అనేది అబద్ధం. అక్కడ నువ్వు ఉన్నావు, ఆల్వేస్ ఉన్నావు అంటుంది వేదాంతం. దీనికి నిరూపణ ఉందా? లేము అనేటట్లయితే గత జన్మలు ఇవన్నీ ఎందుకున్నాయి? మళ్ళీ ఫ్యూచర్ జన్మలు ఎందుకున్నాయి? సో ఇలా వేదాంతంలోకి వెళ్ళినప్పుడు అది ఇంకా డీటెయిల్డ్గా అక్కడ డిస్కస్ చేయొచ్చు. కానీ సాంఖ్యం ఏం చెప్తుంది? నీ స్వభావం ఏంటంటే దుఃఖం అంటుంది. స్వభావం దుఃఖం అంటే ఏంటి? ఎప్పుడు నీకు ఏడుపు తప్ప ఆనందం అనేది లేదు. అమ్మా 3 రకాలు ఎందుకనంటే ఈ దేహంతో వచ్చింది, ఇతర జీవులతో వచ్చింది, అది ఆది భౌతికము, లేదా దైవంతో వచ్చింది. దైవంతో అంటే ఏదో వరదో ఏదో మన కంట్రోల్లో లేనటువంటివి వచ్చాయి, వాటి ద్వారా ఏర్పడింది. సో ఈ 3 అనేటువంటివి ఉన్నాయి. సో నీ నేచర్ ఏడుపు గొట్టు నేచరే. ఇది సాంఖ్యం చెప్తుంది. మేబీ అప్పటికి వేదాంతం ఏదో కారణం మనకు తెలియదండి, అంత విశ్లేషణ మనకు లేదు. ఇది కొన్ని ధర్మాలకి నచ్చుతుంది, ఇది అనుసరిస్తాయి. వాళ్ళు కూడా ఇలాగే చెప్తారు. ఏం చెప్తారు? నీవు పాపివి, నువ్వు పాపివి అని చెప్తారు. కానీ
వేదాంతం ఏం చెప్తుంది? నీవు పరమాత్మ అని చెప్తుంది. నువ్వు పరమాత్మవేనని చెప్పి నిన్ను నీ స్థానంలో కూర్చోబెట్టడానికి, నీ స్థానంలో కూర్చోడానికి ప్రయత్నం చేయని చెప్పి వేదాంతం చెప్తుంది. వీళ్ళేం చెప్తారు? ఈ ఇతర ధర్మాలు కొన్ని ఉన్నటువంటి, నువ్వు పాపివి. ఎందుకు పాపం వచ్చిందంటే ఆ పాపం నేను చేశానా అని అడిగా అనుకో. అందుకని వాళ్ళకి ఇంతగా జన్మ, ఇతర జన్మలు, పునరపి జననం ఇలాంటి కాన్సెప్ట్స్ లేవు, నాకు తెలిసి లేవు అక్కడ. మళ్ళీ జన్మ ఇవన్నీ లేవు. కాకపోతే పోయిన తర్వాత అక్కడెక్కడికో పోతావు, లేదా ఎక్కడో ఉంటాయి, అలా అంతా ఉంటాయి. కానీ మళ్ళీ జన్మిస్తావని లేదు అక్కడ, పునర్జన్మ లేదు కాన్సెప్ట్ వాళ్ళకి. సో వాళ్ళ దోషాలు ఏంటో చూడండి, కొంచెం బుద్ధి పట్టి ఆలోచన చేస్తే అందులో ఎన్ని లోపాలు ఉన్నాయో. అంటే ఇట్ ఈజ్ నాట్ అన్ ఎవాల్వ్డ్ ఫిలాసఫీ అనేది అక్కడ అర్థమైపోతుంది. ఫిలాసఫీ అనేటువంటిది అక్కడ లేదు, తత్వం అనేటువంటిది లేదు అక్కడ. కారణం ఏంటి? నీవు పాపివి. నేను ఎందుకు పాపిని అని అడిగారు అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే, సృష్టి మొదటి యందు ఒకడు పుట్టెను, వాడి నుంచి ఒక స్త్రీని తయారు చేశాను, వాళ్ళిద్దరూ యాపిల్ పండు తినద్దంటే తిన్నారు, అదే పాపం. అక్కడి నుంచి పాపం మొదలైంది. సరే, వాళ్ళు పాపం మొదలైంది, వాళ్ళు పాపం చేశారు, నీకేం పాపం? అంటే వాళ్ళు తొలి జోడి, ఫస్ట్ జోడి కాబట్టి వాళ్ళు చేసినటువంటి పాపం తర్వాత తరాలన్నిటికీ కూడా అంటుతుంది. మరి దీని నుంచి నిష్కృతి ఏంటి? దేవుడు నీ పాపంలో తొలగించును. దేవుడు నీ పాపం తొలగించేటప్పుడు ఇంకా నువ్వు ఎన్ని పాపాలు చేస్తావు అతను తప్పేంటి? నువ్వు పాపం చేయొచ్చు కదా, నువ్వు పాపం చేస్తే తప్పేంటి ఇంకా? సో దాంట్లో లూప్ హోల్స్ లేదా డిమెరిట్స్ అనమాట వాళ్ళ బోధలో. సో దానికి ఒక స్టాండర్డ్ బోధ అంటూ కూడా ఏం లేదు వాళ్ళకి. కానీ ఏదో ఒక రంగం, అసలు వాళ్ళ సిద్ధాంతమే మోసపూరితమైనటువంటి సిద్ధాంతం. ఏదో ఒక విధంగా భయపెట్టు, ఏదో ఒక విధంగా ధర్మ పరివర్తన చేయాలి అనేటువంటిది. ఇదే ఇతర ధర్మాల్లో కూడా కనిపిస్తుంది కొన్ని. ఇవన్నీ కూడా ద్వైతమే, ద్వైతం కిందకే వస్తాయి. ఎందుకని? నువ్వు వేరు దేవుడు వేరు అని చెప్తున్నాయి. సో అవన్నీ ద్వైత మతాని కిందకి వస్తాయి. కానీ వేదాంతం అలా చెప్పలేదు. సో సాంఖ్యం కూడా ద్వైతమే చెప్తోంది, సాంఖ్యం కూడా ద్వైతం చెప్తోంది. కానీ ఆ ఇతర ధర్మాల కంటే కూడా విశిష్టత సాంఖ్యంలో ఉన్నటువంటిది ఏంటంటే ధర్మబద్ధంగా ఉండని చెప్పింది. 4 సాత్విక బుద్ధి యొక్క లక్షణాలు అని చెప్పినప్పుడు ఏమేం చెప్పింది? ధర్మం, జ్ఞానం, వైరాగ్యం ప్లస్ ఐశ్వర్యం, ఈ 4 చెప్పింది. ఈ 4తోటి కూడుకుని నువ్వు కనుక చేస్తే మోక్షం అనేటువంటిది వస్తుంది. అదర్వైజ్ నువ్వు మళ్ళీ జన్మించవలసి వస్తుంది, ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటావు. ఇక్కడ అక్కడ అంటే ఆ పై నుంచి ఈ కింది దాకా 14 లోకాలు తిరుగుతామని చెప్తూ ఉంటుంది. సో ఇంత మాత్రం మెచ్యూరిటీ కూడా అక్కడ ధర్మాల్లో లేదు. అంటే బేసిక్గా ద్వైతం ద్వైతం తప్పేం కాదు. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో నేను వేరు దేవుడు వేరునే పూజ చేస్తాం. అసలు ఏమీ తెలియటువంటి వాడికి నువ్వే దేవుడు అని అంటే ఏం చేస్తాడు? సో ద్వైతం అనేటువంటిది ఆరంభ స్థితి అని చెప్పొచ్చు, ప్రిలిమినరీ స్టేజ్. విశిష్ట అద్వైతం అనేటువంటిది అడ్వాన్స్డ్ స్టేజ్, పిహెచ్డి లెవెల్కి, పిహెచ్డి చదువుతున్నటువంటి వాడు, పిహెచ్డి అయిపోయినటువంటి వాడిది అద్వైతం అని చెప్పచ్చు స్టేజ్. అంటే ఇంకా నువ్వే పరమాత్మ, నేను తప్ప ఇంకేమీ లేదు నాకంటే. ఇది ఈ వైదికమైనటువంటి ఈ 3 కూడా వేదాన్ని అనుసరిస్తున్నాయి. ఈ 3 ఫిలాసఫీలు కూడా వేదాన్ని అనుసరిస్తాయి. సాంఖ్యం కూడా వేదాన్ని అనుసరిస్తుంది. కాకపోతే ఇది ఎక్కడ ఉంది? ద్వైత లెవెల్లో ఉంది. ద్వైత లెవెల్ అంటే మేబీ స్కూల్ లెవెల్ నుంచి పీజీ లెవెల్ వరకు విశిష్ట అద్వైతం, లేదా గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈజ్ విశిష్ట అద్వైతం. సో బిలో దట్ ఈజ్ ద్వైతం. సో ద్వైతంలో ఏముంటుంది? పూలు కోసేటప్పుడు కర్మ కూడా చేయమంటుంది కదా. పూలు కోసేటప్పుడు ఆ భావనతో చేయమంటుంది, లేదా ఏదో పని చేస్తున్నాం ఆ భావనతో చెయ్యి. ఎవరి కోసం చేస్తున్నావు అంటే ఆ ఇష్ట దైవం కోసం చేస్తున్నాం, ఆ భావనతో చేయాలి. ఇవన్నీ కూడా వేద మార్గంలో ఉన్నాయి. అంతేకాకుండా ఏంటి, నీకు జ్ఞానంలో వస్తే మోక్షం వస్తుంది. జ్ఞానం లభించేంత వరకు కూడా నువ్వు ఈ కర్మల్ని చేస్తూనే ఉండాలి. అలాగే కానీ ఆ చేసేటువంటిది ఎలా చేయాలి? ధర్మబద్ధమై ఉండాలి, సిద్ధుల కోసం ప్రయత్నం చేయాలి. సిద్ధులు వస్తే ఏమవుతుంది? మోక్షానికి ప్రతిబంధకాలు రాకుండా అవి రక్షిస్తాయి. కానీ అవి వచ్చినాయి కదా అని చెప్పి వాటి ఎందే ఆలోచన పెట్టుకున్నాం అనుకోండి, అది అప్పుడు ప్రతిబంధకం అయ్యే అవకాశం ఉంది. ధర్మము, జ్ఞానము, ఐశ్వర్యము, వైరాగ్యం లేకపోతే మనము
మోక్షాన్ని సాధించలేము. ఈ విధంగా సాంఖ్యదర్శనం చెప్పింది. ఇదంతా కూడా వేదోపదిష్ట మార్గంలోనే వెళ్తుంది. ఇదంతా వేదం ఇలాగే చెప్తుంది. వేదంలో కూడా కర్మకాండ ఉంది, ఉపాసనకాండ ఉంది, జ్ఞానకాండ ఉంది. చెప్తున్నాం కదా, కర్మకాండలో 80,000 శ్లోకాలు లేదా మంత్రాలు, ఉపాసనకాండలో 16,000 మంత్రాలు లేదా శ్లోకాలు, జ్ఞానకాండకు సంబంధించి కొంచెం 4,000. కారణం ఏంటి? కర్మకాండ మీరు మళ్ళీ ఫిలాసఫీని దీన్ని రిలేట్ చేసుకోవచ్చు. కర్మకాండ అనేటువంటిది ద్వైతానికి రిలేట్ చేయొచ్చు. ద్వైతం అంతా కూడా మీరు యాక్చువల్లీ కర్మకాండ యజ్ఞం చేస్తున్నారు. ఎందుకోసం చేస్తున్నారు? స్వర్గకామో యజేత అంటే స్వర్గాన్ని కోరుకునేటువంటి వాడు యజ్ఞం చేయాలి. మళ్ళీ అందులో భేదాలు ఒక్కొక్కటి. పుత్రకామో యజేత, పుత్రకామం. అదే అధికారం కావాలి, అధికార కామో యజేత. యజ్ఞం చెయ్యి, నాకు ఇది కావాలి, యజ్ఞం చెయ్యి. అయ్యా నాకేదో బాధగా ఉంది, ఆరోగ్యం కావాలి, యజ్ఞం చెయ్యి. ధనం కావాలి, ఐశ్వర్య అభివృద్ధి కావాలి, యజ్ఞం చెయ్యి. నాకు రాజ్యాధికారం కావాలి, యజ్ఞం చెయ్యి. ప్రతిదీ కూడా కర్మకాండ. సో ఎవరి కోసం చేస్తున్నారు ఇవన్నీ? యజ్ఞంలో ఏం చేస్తారు? యజ్ఞంలో ప్రధానంగా ఒక ప్రధాన దేవత ఉంటారు. ప్రధాన అంగం ఒకటి ఉంటుంది. ఆ ప్రధాన అంగానికి ముఖ్య దేవత. ఉదాహరణకి రాజ్యాధికారం కోరుకునేటువంటి వాళ్ళు ఎవరిని ఉద్దేశించి యజ్ఞం చేయాలి? ఇంద్రుడిని ఉద్దేశించి చేస్తారు. శ్యామలాదేవి వీళ్ళందరూ కూడా వీళ్ళు తర్వాత చేశారు, కానీ ప్రధానంగా ఇంద్రుడి కోసం చేయమనే చెప్తారు. ఫస్ట్ ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయుధం నమమా అని చెప్పి చేస్తారు. అదే ధనధాన్యాలు కావాలి ఒకటే చెప్తారు. అలాగే ఇది లోటు లేకుండా జరగాలి, దానికి కూడా యజ్ఞం ఉంటుంది. అలా దాన్ని ఉద్దేశించి అలాగే వర్షాలు పడాలి, వరుణయాగం చేస్తారు. ఇవి అలా అని కాదు, చండీలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రయోజనానికి మళ్ళీ ఒక్కొక్క చిన్న విధానాల్లో భేదం కూడా ఉంటుంది. చండీ అనేటువంటిది మోక్షం దాకా కూడా చేస్తారు. అలా చేసేటువంటి యజ్ఞాలు ఉన్నాయి. అంటే యజ్ఞంతో మోక్షం వస్తుందా అని అడిగితే శంకరాచార్య వారి భాషలో చెప్పాలంటే రాదు. అది కర్మల్ని చేస్తున్నంత వరకు నువ్వు నేను వేరు అమ్మవారు వేరు అనే భావంతో చేస్తున్నావు. నువ్వు మోక్షం ఎవరిని అడుగుతావు యజ్ఞం చేసినప్పుడు? యజ్ఞంలో ప్రధాన అంగానికి ముఖ్య దేవత ఎవరో వాళ్ళే ప్రధాన దేవత అవుతారు ఆ యజ్ఞానికి. వాళ్ళని ఉద్దేశించే నువ్వు యజ్ఞం చేస్తావు, స్వాహాకారం. సో అలాంటప్పుడు నువ్వు ఆ దేవత ఒకటే. నేను వేరు అమ్మవారు వేరు, లేదా నేను లేదు ఇంద్రుడు వేరు, నేను వేరు యముడు వేరు, మృత్యుంజయ హోమం చేయమన్నారు, నేను వేరు శివుడు వేరు. కాబట్టి నువ్వు నాకు ఆయుష్ పెంచని అడుగుతున్నావు. నువ్వు శివుడిని అనుకుంటే నాకు ఆయుష్ కావాలని అడుగుతావా? అడగం. సో ఈ భేదం ఏదైతే ఉందో ఈ భేదమే ద్వైతం. సో కర్మకాండ అంతా కూడా ద్వైతాన్ని, అంటే ద్వైతం అనేటువంటిది, దీన్ని ఇంకొక ఎనాలజీ తోటి మీకు చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే 10th క్లాస్ వరకు ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? కొన్ని 10+2 వరకు వేసుకోండి. 10+2 వరకు ఎన్ని స్కూల్స్ ఉంటాయి? గల్లీకి ఒకటి ఉంటుందా? ప్రీ స్కూల్ కానివ్వండి, ప్రైమరీ స్కూల్ కానివ్వండి, అప్పర్ ప్రైమరీ కానివ్వండి, చాలా ఉంటాయి. ఒక చిన్న టౌన్ తీసుకుంటే అందులో చాలా స్కూల్స్ ఉంటాయి. డిగ్రీ కాలేజెస్ ఎన్ని ఉంటాయి? తగ్గిపోతాయి. పీజీ కాలేజెస్ ఆ ఊరికి ఒకటి కూడా ఉండకపోవచ్చు. పీజీ కాలేజ్ ఉండకపోవచ్చు, డిస్ట్రిక్ట్కో ఏదో అలా ఉంటాయి. పిహెచ్డి అనేటువంటిది దానికి కాలేజెస్ ఉన్నాయా? అసలు పిహెచ్డికి కాలేజెస్ ఉన్నాయా? హీ హ్యాస్ టు గో టు ది యూనివర్సిటీ అండ్ హీ హ్యాస్ టు డూ ఇట్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ ఏ ప్రొఫెసర్ హూ ఈజ్ ఆల్సో ఏ డాక్టర్. ప్రొఫెసర్ అంటేనే జనరల్గా ఈరోజు అయితే స్ట్రిక్ట్గా డాక్టరేట్ అయితేనే ప్రొఫెసర్ అనిపించుకుంటారు. సో అలాంటి వేరియేషనే కర్మకాండకి, ఉపాసనకాండకి, జ్ఞానకాండకి కూడా ఉంది అనేటువంటిదే లర్న్డ్ పీపుల్ చెప్పేటువంటిది. అంటే బాగా అధ్యయనం చేసినటువంటి మహాత్ములు చెప్పేటువంటి వాక్యం ఇది. నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే జ్ఞానకాండ గురించి కూర్చోబెట్టి ఉపనిషత్తు చదివా అనుకోండి, రోజు ఎందుకు చదివిస్తారు, ఈ ఉపనిషత్తుతో ఏంటి ప్రయోజనం అనిపిస్తుందా? మీ అమ్మగారు 1-2 సార్లు అడిగారు, ఇది చదివిస్తున్నారు దీంతో ఏంటి, ఏ పూజలో చదవాలి అని అడిగారు ఫస్ట్. ఇలా కూడా ఆలోచన చేయాలా? నాకు అప్పుడు దాకా మీరు అడిగేదాకా నాకు అసలు అలాంటి ప్రశ్న వస్తుందని ఎప్పుడు అనుకోలే.
మిమ్మల్ని విమర్శించడం కాదమ్మా నేను చెప్పేది. అసలు ఇలాంటి ప్రశ్న వస్తుందని నేను ఎప్పుడు అనుకోలే. ఓహో ఇది పూజకు కాదు ఇక్కడ విమర్శ అని అనుకోకండి, ఇది విమర్శ కాదు. మనం చూడని యాంగిల్స్ చాలా ఉంటాయి. నేను చూడని ఓహో ఇలా కూడా ఆలోచన ఉంటుంది కదా అని అప్పటిదాకా నాకు స్ఫురించలే. అలా ఈ జ్ఞానకాండ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా తక్కువ ఉంది. కారణం ఏదైనా కానివ్వండి, ఇప్పుడు ఇలాంటి ఉపనిషత్తు మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా చదివారంటే 98%, 99% ఉపనిషత్తు అదేంటండి అంటారు. అదేంటండి అంటారు. అది లోపం కాదు, అంటే సమాజంలో అది ఈ కాలంలో అయితే మరీ తక్కువగా ఉంది. ఉండటం అయితే 108 దాకా అవైలబుల్ ఉన్నాయి. 108, 100 పైన అవైలబుల్ ఉన్నాయి. ఇంకా కొన్ని కూడా ఉండొచ్చు, కానీ కొద్దిగా అధ్యయనం జరిగేటువంటివి అయితే 108 వరకే ఉన్నాయి. మొత్తం అయితే 1140, 37 ఎన్నో ఉన్నాయి మొత్తం ఉపనిషత్తులు. ఎన్ని వేద శాఖలు ఉన్నాయో అన్ని ఉపనిషత్తులు ఉన్నాయి. అలా అని కాదు, ఇప్పుడు ఎన్ని వేద శాఖలు ఉన్నాయో అన్ని ఉపనిషత్తులు ఉండేవి. ఇప్పుడు వేద శాఖలే అడుగంటిపోయినాయి. 1137 దాకా వేద శాఖలు ఉండాల్సింది ఇప్పుడు అన్ని వేద శాఖలు లేవు. 7, 8 శాఖలు లేకపోతే 13 శాఖలు ఎన్నో మిగిలినాయి. అందుకని ఆ 13, 14 మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ ఉపనిషత్తు ఏంటి అనేటువంటిది అధ్యయనం చేసే అవకాశం వచ్చి ఉండదు, కారణం ఏదైనా కానీ. సో ఆ ఉపనిషత్తులు అనేటువంటిది కొద్ది మంది మాత్రమే చదువుతున్నారు. ఆ కాలంలో కూడా ఈ సంస్కృతం అయిన తర్వాత వేదం చదవాలి. ఫస్ట్ ఇప్పుడు 12 ఏళ్ళు అధ్యయనం చేయాలంటే 12 ఏళ్ళు అధ్యయనం ఏంటి, సంస్కృతం చదవాలంటే అసలు ఫస్ట్ అక్షరాలు దిద్దిస్తారా? పిహెచ్డి స్థాయికి ఎప్పుడు వస్తున్నాడు? పిహెచ్డికి వచ్చే ముందు ఎన్నెన్ని చేసుకుంటూ అక్కడికి వచ్చాడు చూడండి. అక్షరాభ్యాసం జరగాలి, అక్షరాభ్యాసం అయిన తర్వాత అక్షరాలు గుర్తుపట్టడం జరగాలి, గుర్తుపట్టిన తర్వాత దాన్ని చెప్పగలడు. ఫస్ట్ ఉచ్చరించడం రావాలి, ఉచ్చరించిన తర్వాత గుర్తుపట్టడం రావాలి. ఈ రెండు కలిపి జరుగుతుంటాయి కాబట్టి ఏది ముందు ఏది వెనుకనే చెప్పలేం. గుర్తుపెట్టడం ముందా లేకపోతే ఉచ్చరించడం ముందా? అనుకుంటూ రాయి అంటారు. గురుగారు ఏం చేస్తారంటే ఆ రెండే రాస్తారు. ఫస్ట్ పలక మీద రాసి నాయన ఏదో చెప్తారు. 10 సార్లు, 20 సార్లు, 100 సార్లు చెప్పుకుంటూ ఆ రాసేటప్పుడు కూడా ఆయన 3 సార్లు అనిపించుకుంటూ దిద్దిస్తారు. తర్వాత తల్లి తండ్రి ఉంటే ఇగో ఇలా చేయించండి, మీరు ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి చేయించండి అంటారు. ఫస్ట్ క్లాస్ 10 నిమిషాలు అయిపోయింది, అమ్మయ్య జీవితం అంతా ఇలాగే ఉంటుంది అనుకుంటాడు వాడు. కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మో వాళ్ళు నేర్పిస్తారు. ఎన్నిసార్లు అనుకుంటూ చేస్తాడో అంత తొందరగా వాడికి వచ్చేస్తుంది. సో ఇందులో ఉచ్చారణ ఉందా లేకపోతే గుర్తుపట్టడం ఉందా చెప్పలేము, డిఫరెన్షియేట్ చేయలేము. ఇందులో కష్టం అంతే. సైమల్టేనియస్గా జరుగుతుంది కాబట్టి ఇది ముందు అని చెప్పడం ఇదమిత్తంగా చెప్పలేం. ఇదమిద్దం. సో ఆ తర్వాత అయిపోయిందా, అక్షరాలు అయిపోయింది, అమ్మయ్య అయిపోయిందా? కాదు. తర్వాత పదాలు, అమ్మ, రైట్, ఈరోజు అయిపోయిందా? ఈరోజు నాకు బాగా వాడు సంతోషంగా చిన్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటారు చూడండి. గురువు గారు మెచ్చుకుంటే సంతోషం, అమ్మ మెచ్చుకుంటే సంతోషం, నాన్న మెచ్చుకుంటే సంతోషం, నాకేదో వచ్చేసింది అనే ఆనందం ఉంటుంది. ఆనందం ఎన్నాళ్ళు వాడికి పదాలు వస్తాయి, తొందరగానే వచ్చేస్తుంది. తర్వాత గ్రామరు, అర్థం కాదు అందరికీ గ్రామరు. అక్కడి నుంచి తెలుస్తూ ఉంటుంది, ఓహో ఇందులో ఏదో కష్టంగానే ఉంది. నిలబడినటువంటి వాడు ముందుకెళ్ళాడు, నిలబడినటువంటి వాడు డ్రాప్ అయిపోయాడు. వాడు తర్వాత ఈ కాలంలో ఏమవుతాడు అని అంటే అందరికీ తెలిసిన విషయాలే. చివరికి వాడు ఆటో నడుపుకుంటాడు, ట్యాక్సీ నడుపుకుంటాడు, ఏదో చేసుకోవాల్సి వస్తుంది. అలా నిలబడి కష్టమైనా కూడా పట్టు వదలకుండా చదివినటువంటి వాడు డిగ్రీ దాకా వెళ్ళాడు. డిగ్రీలో కూడా ఇవే కష్టాలు ఉంటాయి. సబ్జెక్ట్ అర్థం కాదు, అర్థమైనా డౌట్స్ వస్తే చెప్పేవాడు ఉండడు, టైం ఇవ్వరు లెక్చరర్స్ కూడా. నువ్వు వెళ్ళి చదువుకో అంటాడు అంతే. ప్రొఫెసర్స్ ఇంకా పీజీటీ వెళ్ళేటప్పటికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉండదు, చెప్పేస్తారు గడగడగడ చెప్పేసి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చదువుకో. పిహెచ్డి టాపిక్ ఒక్కటే చెప్తాడు, దీనికి సంబంధించినంత కూడా నువ్వే తీసుకురా. ఇన్ని దాటితే వాడు డాక్టరేట్ అయ్యాడా? మరి జ్ఞానం అనేటువంటిది స్టేజ్కి రావాలంటే ఇవన్నీ అయిన తర్వాత షడంగాలు, వేదం యొక్క షడంగాలు, షడ్దర్శన శాస్త్రాలు ఇవన్నీ అయిన తర్వాత జ్ఞానకాండకు వచ్చాడు. సో ఆ 4000 శ్లోకాలు చాలు, అదే ఎక్కువైంది అక్కడికి. రమణ మహర్షి లాంటి వాళ్ళకి అసలు ఆ 4000 కూడా అక్కర్లేదు, ఒక్క శ్లోకం కూడా అక్కర్లే, వాళ్ళు కారణ జన్మలు. సో ఇలాగ దర్శన శాస్త్రాలు ఇవన్నీ పరిచయం చేయాలి అని అంటే ఒక జీవితకాలం సరిపోతుందా అని అంటే కష్టమే, చెప్పలేము. అన్నీ అధ్యయనం చేయాలంటే
అందుకని ఎంత అవసరమో అంత అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూనే ఉండాలి. మొత్తము అన్ని సబ్జెక్ట్స్ క్షుణ్ణంగా చదవాలి అని అంటే ఒక లైఫ్ టైం. పిహెచ్డీ చేసినా కూడా ఒక సబ్జెక్ట్లోనే ఒక టాపిక్ మీద చేస్తాడు. పిహెచ్డీ ఒక టాపిక్ మీద చేశాడు అని అంటే ఆ సబ్జెక్ట్ అంతా ఎక్స్పర్ట్ అని కాదు, అతను ఆ టాపిక్ మీద ఎక్స్పర్ట్. అది ఎక్స్పర్ట్ అనుకుందాం, ఎక్స్పర్ట్ అనే కదా యూనివర్సిటీ ఇచ్చింది. సో ఆ టాపిక్లో ఎక్స్పర్ట్ అనుకుందాం అని ఇస్తారు వాళ్ళు డాక్టరేట్. సో దానికి సంబంధించి అతను నిష్ణాతుడు. అలా ఇవన్నీ మొత్తం చదవడానికి కాదు కాబట్టి అవసరమైనంత తీసుకుంటూ ముందుకెళ్ళాలి. సో ఇదంతా ఎందుకు అని చెప్పింది సాంఖ్యం? బికాస్ నీది ఏడుపు స్వభావం. నీ ఏడుపు స్వభావంలోంచి బయటపడాలంటే జ్ఞానం రావాలి. జ్ఞానం రావాలంటే నువ్వు వీటిని తెలుసుకోవాలి. వీటిని తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? నిత్యం వీటిని మననం చేయాలి. మననం చేస్తే అప్పుడు ప్రతిదీ కూడా లడ్డు అంటే లడ్డు కనపడకూడదు. పృథ్వీతత్వం, వాయుతత్వం, జలతత్వం, ఆకాశతత్వం, అగ్నితత్వం ఇవి కనపడాలి. ఇవి కనిపించిన తర్వాత నిజానికి లడ్డు మీద ఇంత ఎనలైజ్ చేసేటప్పటికి ఆ లడ్డు చెవులు పట్టి ఉండొచ్చు. ఎనలైజ్ చేయటం అంటే జస్ట్ ఎనలైజ్ చేయటం కదా, ఎనలైజ్ చేసి దాన్ని కరెక్ట్గా అలా చూడగలగాలి. అలా చూసేటప్పటికి ఏమవుతుంది? అక్కడ ఏం కనపట్లేదు ఏంటి అని చూస్తే అప్పుడు పక్క నుంచి అమ్మగారు లాంటి వాళ్ళు వచ్చేసి మీరు అప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు, చీమలు ఎత్తుకుపోయినాయండి అంటారు. మిమ్మల్ని తినమని పెడితే ఇలాగే చేస్తారు, లడ్డూలన్నీ చీమలకు పెడుతున్నారు మీరు అని ఏదో అంటారు. లేదా ఎలుకలు నాలాంటి వాడు కూర్చున్నాడు అనుకోండి, చక్కగా పక్క నుంచి వచ్చి ఎత్తుకుపోతుంది. సో ఇలా ఎనలైజ్ చేయకపోతే జ్ఞానం అనేటువంటిది రాదు. ఇది సాంఖ్యం, ఇదంతా సాంఖ్యం. ఇలా ఎనలైజ్ చేస్తేనే ఆ విన్నటువంటి పంచవింశతి తత్వం అనేటువంటిది, పంచవింశతి తత్వాత్మకమైనటువంటి స్వభావం ఏదైతే ఉందో అది తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత ఏమవుతుంది? మోక్షం వస్తుంది. మోక్షం ఎవరికి వస్తుందని చెప్తుంది సాంఖ్యం? ఉన్నది ఇద్దరే అక్కడ. ఆ ఇద్దరిలో ఎవరికి వస్తుంది మోక్షం? ఇద్దరిలో ఒకడు పని చేయనటువంటి వాడు, ఇంకొకడు మొత్తం పనంతా వాళ్ళే చేస్తుంటారు. ప్రకృతే చేసేది. పోనీ ఈ ప్రకృతి ఎందుకోసం చేస్తుంది? తనకేమైనా కావాలా? ఏమీ అక్కర్లేదు. పిల్లలు తిన్నారా, ఆయన తిన్నారా, అది అంతే. ఆవిడ ఒక్కొక్కసారి తింటారు, తినరు, ఇవన్నీ వాళ్ళకి వదిలేయాలి. సో ప్రకృతి ఎవరి కోసం చేస్తుంది ఇదంతా? ఇంటి యజమాని కోసమే చేసింది. యజమానికి బంధము లేదు, మోక్షము లేదు. కాబట్టి అసలు ఆయన ఏమీ చేయడు, గుణాతీతుడు, ఆయన త్రిగుణరహితుడు. కాబట్టి ఆయనకి ఏమీ అవసరం లేదు. మరి ఇదంతా చేసేటువంటి ప్రకృతి పోనీ ఏదన్నా అనుభవిస్తుందా? లడ్డూ చేశాను, లడ్డూని ప్రకృతి తింటుందా? తినదు. మరి ఎవరి కోసం ఇదంతా? కానీ చేస్తుంది. ఎవరి కోసం చేస్తుంది ప్రకృతి? చైతన్యం కోసం లేదా పురుషుడి కోసం. ఎందుకు చేస్తుంది? మోక్షము. మోక్షం ప్రకృతికే వస్తుంది అంటుంది సాంఖ్య దర్శనం. ఎందుకని? పురుషుడికి బంధం లేదు. అలా చెప్పాలంటే ప్రకృతికి కూడా బంధం లేదు. కానీ మోక్ష భావన అనేటువంటిది ఎవరి దగ్గర ఉంది? నేను బంధించబడ్డాను అనే భావన కూడా ప్రకృతిదే, పురుషుడికి లేదు. అసలు నిర్గుణం అయినప్పుడు ఇంక భావన ఎక్కడిది? నేను బంధించబడ్డాను అనే భావన లేనప్పుడు నాకు మోక్షం కావాలని ఎందుకు ఉంటుంది? ఇదంతా కూడా ప్రకృతిదే. సో ప్రకృతే మోక్షము అనేటువంటి దానికి వెళ్తుంది, ప్రయత్నం చేస్తుంది. ప్రకృతే ఎవరి మోక్షం చేస్తుంది? పురుషుడికి మోక్షం కావాలి కాబట్టి నేను చేస్తున్నాను చేసుకుంటుంది. తనకి అది లేదు. కానీ పురుషుడికి మోక్షం అనేటువంటిది అవసరమో లేదు. సో ఎలా వచ్చారు వాళ్ళిద్దరూ ఒక దగ్గరికి, ఎలా విడిపోయారు అనేటువంటిది ఎవరికి తెలియదు. కానీ ఆ విడిపోవటమే మోక్షము. విడిపోవటం అని అంటే పురుషుడు తన తానుగా ఉంటాడు, ప్రకృతి తన తానుగా ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు అసలు ఏం పని జరగదు అక్కడ. తన తానుగా ఉండిపోతుంది ప్రకృతి. తన తానుగా ఉండిపోయినప్పుడు ఇంకా క్రియ ఏముంది అక్కడ? క్రియాయుతం కావాలి అని అంటే ప్రకృతి చైతన్యాన్ని ఆశ్రయించాలి, చైతన్య యొక్క సహకారం తీసుకోవాలి. ఎప్పుడైతే నా పని అయిపోయింది అని చెప్పి వంటిల్లు లాక్ చేస్తారండి, వంటిల్లు లాక్ చేసిన తర్వాత ఇంకేముంది అక్కడ? ఏమీ లేదు, అలాగే ప్రకృతి విరమించింది అని అంటే ఇంకక్కడ క్రియాశీలత ఏమీ లేదు. ఇది మోక్షము. ఇదంతా 67 కారికలు చెప్పుకున్నాము మనం. 67 కారికలు చెప్పుకున్నాం. ఇది సంక్షిప్తంగా సాంఖ్య దర్శనం ఏం చెప్పింది అనేటువంటి దానికి
ఈ మాత్రం గుర్తున్నా కూడా, ఎందుకంటే ప్రతి కారికలోనూ మనం ప్రతిపదానికి ఇంచుమించుగా ప్రతి పదార్థానికి అర్థం తెలుసుకున్నాం, ఆ కారికకి సంబంధించినటువంటి తాత్పర్యం తెలుసుకున్నాం, కొంతవరకు అనలైజ్ చేసాం. అంత గుర్తు ఉండటం కష్టం. కాబట్టి ఈరోజు సమ్మరైజ్ చేసి ఇంత తీసుకొచ్చాం. ఇది గుర్తున్నా కూడా మేము సాంఖ్యదర్శనం అనేది ఎప్పుడైనా గుర్తు వచ్చినా కూడా సాంఖ్యదర్శనం అంటే ఇది విన్నాము అని మీకు గుర్తొస్తుంది. దానికోసమే ఇంత తపన. ఇప్పటిదాకా చెప్పిందంతా కూడా ఏంటంటే ఈ కారికలు ఇవన్నీ గుర్తు రావాలి అని అంటే కష్టం. బాగా మెమరైజ్ చేస్తే వస్తుంది, బై హార్ట్ చేయాలి. కానీ అంత బై హార్ట్ చేసేంత ఓపిక, తీరిక ఇవన్నీ వేరే విషయాలు. కానీ ఎసెన్స్ అసలు మీరు ఏం చేశారు? సాంఖ్యదర్శనం విన్నాము అంటే ఏంటి? ఇంత చెప్పలేకపోయినా ఇందులో ముఖ్యమైనటువంటి అంశాలు తీసుకుని కనీసం ఒక 3 నిమిషాలు అయితే చెప్పగలుగుతారు. అటువంటి స్థితి రావాలి. ఆ 3 నిమిషాలు చెప్పినా కూడా 3 నిమిషాలు వినేటప్పటికి అవతల వాడికి నిజంగా ఈ దర్శన శాస్త్రాలతో పరిచయం లేదనుకోండి, 3వ నిమిషం వచ్చిన తర్వాత మీరు ఇంకేం చేశారో అని అడగడు, ఇంకేం నేర్చుకున్నారో అని అడగడు. అమ్మో ఒక్కదానికే ఇంత చెప్పాడంటే వీళ్ళు చాలా బయటికి వెళ్ళి చెప్పుకుంటాడు. వాళ్ళకి ఈ మాత్రం జ్ఞానం లేదనుకోండి, బయటికి వెళ్ళి చెప్తాడు 40 రోజుల్లో ఈయన చాలా మారిపోయారండి అని అంటాడు. అవునా? అదే కొంచెం మమకారం ఇవన్నీ ఉన్నాయనుకోండి, బయటికి వెళ్ళి కళ్ళని పెట్టుకుని ఏదో అయిపోయాడు వీళ్ళు ఇద్దరి గురించి చెప్పి వీళ్ళు ఏదో అయిపోయారు, ఏదో అనుకున్నాము. అలా ఎవరన్నా అనుకుని మిమ్మల్ని ఇబ్బంది పెడితే నా దగ్గర తీసుకురండి. వీళ్ళు ఏమీ అవ్వలేదో అలాగే ఉన్నారని చెప్తారు. అలా ఉంటుంది. 68వ కారిక. సో జీవన్ముక్త స్థితి, అదే భగవద్గీతలో చెప్పినటువంటి స్థితప్రజ్ఞ స్థితి, ఇవన్నీ కూడా అక్కడ వస్తాయి. ఎప్పుడు ఆ జ్ఞానం అనేటువంటిది కలిగిన తర్వాత, ఇంకా ఈ ఉదాహరణ కూడా చెప్పుకున్నాం. రన్నింగ్ బస్సులో నుంచి దిగినటువంటి వాడు ఇంకొంచెం కొన్ని అడుగులు అలా వేయాలి ఆ బస్ డైరెక్షన్లో. అదేవిధంగా వీళ్ళకి జ్ఞానం కలిగిన తర్వాత కూడా అప్పటిదాకా చేసినటువంటి కర్మల యొక్క ఫలితం ఏదైతే ఉంటుందో అది వీళ్ళని కొంత దూరం తోస్తుంది. ఆ తోస్తే చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది? క్రియలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఏముంది, అందరిలాగానే వీడు నడుస్తున్నాడు, అందరిలాగానే వీడు తింటున్నాడు, అందరిలాగానే వీడు నిద్రపోతున్నాడు. ప్రారంధవశాత్తు జరుగుతుంటాయి ఇవన్నీ. సో ఎంతవరకు ఇది అని అంటే, ప్రారంధవశాత్తు ఏమొచ్చింది అతనికి? ప్రారంధవశాత్తు వచ్చినటువంటిది దేహం. సో దేహం ఉన్నంత వరకు క్రియలు అయితే జరుగుతాయి, కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ, కాకపోతే లిప్తము కాకుండా ఉంటారు. వేరేవాడికి లడ్డు చూడగానే నాకు లడ్డు కావాలి, అది కొంచెం మెచ్యూర్డ్ పర్సన్ ఏం చేస్తాడు? నాకు లడ్డు కావాలనుకోడు, నాకు ఎవరైనా లడ్డు తెచ్చిస్తే బాగుంటుంది అనుకుంటాడు. అలా ఉంటుంది, మెచ్యూరిటీ ఉంటుంది కదా. అలా బాగా మెచ్యూర్డ్ అనుకున్నాండి అంటే జ్ఞాన స్థితిలో ఎలా ఉంటుందంటే అది లడ్డు అని ఉండదు, భావన ఉండదు. తినాలి అనే అది లడ్డు అనే భావన లేనప్పుడు అది తింటే తీయగా ఉంటుందనే భావన ఎక్కడొచ్చింది? ఆ స్థితి లేని వాటికి ఏముంటుంది? మెచ్యూరిటీ లెవెల్స్లో వేరియేషన్. అంటే జనరల్గా చెప్పుకోవాలంటే సామాన్యంగా ఒక చిన్నపిల్లాడి స్థితిలో ఉన్నటువంటి వాడు లడ్డు చూడగానే నాకు లడ్డు కావాలి, తే అమ్మా తే నాన్న తే ఇదేదో అడుగుతాడు. లేదా బాగా పరిచయిస్తాడు, నాకు లడ్డు తెచ్చిపెట్టిన అంటాడు. కొద్దిగా మెచ్యూర్డ్ పర్సన్ అయితే ఏమన్నా తెచ్చిపెట్టి బాగుంటుంది, నేను ఎందుకు అంటాడు. జ్ఞాని స్థితి అలా ఉండదు. అది లడ్డు అనే భావనే లేదు దీనికి. లడ్డు అనే భావన లేనప్పుడు అది తీపి, పులుపు, చేదు, కారం ఆ భావన ఉండదు. అంటే తిన్నప్పుడు తీయగా ఉంటుందా, కారంగా ఉంటుందా? జ్ఞాని లడ్డు తింటే జ్ఞానికి ఇది లడ్డు తీయగా ఉంటుందా, కారంగా ఉంటుందా? ఆయనకి ఆ భావన ఉండదు. తీపి ఏంటి, చేదేంటి, కారం ఏంటి, అన్నీ ఒకటే అంటాడు. దాని గురించి ఆలోచన ఎందుకు అనే భావనలో ఆయన ఉంటాడు. ఒకళ్ళు వచ్చి అడిగారు నన్ను ఇలాగే, ఇప్పుడు మానాలు శీతోష్ణాలు ఇవన్నీ దాటితే కదా జ్ఞానం, స్థితప్రజ్ఞుడు అంటారు కదా, మరి ఆ స్థితప్రజ్ఞుడికి పక్కన పొయ్యి పెట్టి మంట పెడితే కాలుతుందా కాలదా అన్నాడు. అరే దేహధర్మం దేహంది, కాకపోతే అది నాకు కాలిందని ఆయన అనుకోడు. కానీ దేహంలో ప్రారంధం ఉందనుకోండి, ఇది రక్షింపబడాలి అని చెప్పి జరుగుతాడు వాడు. ప్రారంధం అతన్ని జరుపుతుంది అక్కడి నుంచి. ప్రారంధంలో లేకపోతే పక్క నుండి కాలుతూ ఉంటుంది, ఇదేదో కాలుతుంది, అదేదో కాలుతుంది, ఆ కట్టేదో కాలుతుంది అన్నట్టు అలాగే కూర్చుంటాడు. అలా ఆ స్థితిలో ఉన్న వాళ్ళని చదివేసేసి ప్రతివాడు ఇలాగే ఉండాలి అని అంటే
ఆ స్థితికి వెళ్ళిన తర్వాత అసలు మీరు ఏమన్నా అసలు పట్టించుకునేది ఉండదు. అయ్యో దాన్ని తిండిపోతుందని చెప్పి తెచ్చిపెట్టాడు. సో అది జీవన్ముక్త స్థితి. వాళ్ళకి ఏ భావన లేదు. ఆ స్థితికి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? జ్ఞానం కలిగితే వస్తుంది. జ్ఞానం ఎలా కలుగుతుంది? సాంఖ్య దర్శనానికి లోబడే డిస్కషన్ ఇదంతా. అంటే ఇప్పటిదాకా ఇలా చెప్పాను, ఇప్పుడు ఇలా తీసుకెళ్తున్నాం మళ్ళీ. సో జ్ఞానం వస్తే కలుగుతుంది. జ్ఞానం ఎలా కలుగుతుంది? వీటి గురించి విచారణ చేస్తే జరుగుతుంది. పునః వీటి గురించి ఆలోచించాలి. వేటి గురించి? 25 తత్వాల గురించి. అలా మళ్ళీ రివర్స్కి. అంటే ఆ ముందు నుంచి చెప్పిందే టాప్ టు బాటమ్ చెప్పిందే ఇప్పుడు బాటమ్ అప్ అప్రోచ్ అనుకోండి. సో ఆ విధమైనటువంటి మోక్ష స్థితి, జీవన్ముక్త స్థితి రావాలి అని అంటే జ్ఞానమే. ఈ దర్శన శాస్త్రాలు అన్నీ కూడా మోక్షమే సబ్జెక్ట్ వీటన్నిటికీ. సాంఖ్య దర్శనము అనేటువంటిది ఎక్సెప్షన్ కాదు. ఇది ఆస్తిక దర్శనాలు. ఎస్పెషల్లీ ఆస్తిక దర్శనాలకి సంబంధించి వీటి యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? మోక్షమే. కాకపోతే మోక్షం యొక్క నిర్వచనం ఇక్కడ ద్వైత స్థితి కాబట్టి, ఇది ద్వైత బోధకం కాబట్టి మోక్షం అనేటువంటిది రిలేటివ్లీ లెసర్ డిగ్రీ. ఇక్కడ విశిష్ట అద్వైతం లేదా ఇతర, ఇప్పుడు ఈవెన్ పతంజలి యోగ శాస్త్రంలో మోక్షం అనేటువంటిది నిర్వచింపబడింది. అక్కడ కూడా కొంచెం దీనికంటే కొంచెం హైయర్ డిగ్రీకి వెళ్తుంది. న్యాయ వైశేషికాల్లో కూడా ప్రతి దర్శన శాస్త్రంలోనూ అంతదాకా ఎందుకు, మన పూర్వమీమాంస లేదా కర్మకాండ అని చెప్పుకున్నటువంటి యజ్ఞయాగాదుల యొక్క అల్టిమేట్ స్టేజ్ ఏంటి? మోక్షమే అంటారు. కాకపోతే వాళ్ళు అనేది ఏంటి? మోక్షం కావాలంటే నువ్వు యావజ్జీవం జుహేత్, అంటే ఆయుష్ ఉన్నంతకాలం కర్మ చేస్తూనే ఉండు అంటారు. కానీ వేదాంతం ఏం చెప్తుంది? కర్మ ద్వారా మోక్షం కాదు, జ్ఞానము ద్వారానే. జ్ఞానాత్ ఏవతు కైవల్యం, జ్ఞానాదేవతు కైవల్యం. సో వీళ్ళు జ్ఞానమే చెప్తున్నారు. దర్శనశాస్త్రాల్లో వీళ్ళు జ్ఞానమే అంటున్నారు. కాకపోతే జ్ఞానం యొక్క నిర్వచనంలోనే వేరియేషన్ వచ్చింది. ఇప్పుడు ఇంకా మీకు అర్థం కావాలంటే వీటిలో వేరియేషను, లడ్డు తీపే, ఐస్ క్రీమ్ తీపే, ఇంకా అలా ఏవో ఉంటాయి 10-15 స్వీట్లు అన్నీ పెడితే అన్నీ తీపే, అన్నీ స్వీటేగా. కాకపోతే ఒక దాంట్లో ఎక్కువ ఉండొచ్చు, ఒక దాంట్లో తక్కువ ఉండొచ్చు. తక్కువ ఉన్నదా కూడా అది తీపే. ఈ తేడా తెలియాలంటే ఒకసారి ఒకటి తినేసిన తర్వాత వేరే వాటి తేడా పెద్దగా తెలియదు. అన్లెస్ ఈ తిన్నదానికంటే తీయగా ఉంటే తప్ప నాలుక ఆ తీపిని క్యాచ్ చేయలేదు. అదే ఫస్టే బాగా తీయగా ఉన్నది తిన్నారు, తర్వాత వేరే తక్కువ తీపి తెలుస్తుందా? తెలియదు. సో ఇది తక్కువ తీపే. సాంఖ్యదర్శనం అనేటువంటిది తక్కువ తీపి ఉన్నటువంటి స్వీట్, ద్వైతం. సో క్రమశః అంటే క్రమ పద్ధతిలో తీసుకువెళ్ళాలి అన్నప్పుడు ద్వైతము, విశిష్ట అద్వైతము, అద్వైతం తీసుకెళ్తేనే సామాన్యంగా అందరికీ కూడా ఇది అర్థమయ్యేటువంటిది. లేదు అక్కడి నుంచి అక్కడి దాకా అసలు వాళ్ళు ఫస్టే హెలికాప్టర్ ఎక్కేసి అక్కడ దిగిపోయారు. ఆ దిగిన వాళ్ళు మళ్ళీ మెట్లెక్కాలా? వాళ్ళు ఎక్కరు, డైరెక్ట్గా కొండ మీదే దిగేశారు. అంటే ఒకళ్ళు ఏం చెప్తారంటే వీళ్ళు గత జన్మలో ఇదంతా చేసేసారు కాబట్టి ఈ జన్మలో చేయాల్సిన అవసరం లేకుండా అక్కడ దిగారు అంటారు. సరే, లేదా వీళ్ళ సాధనా బలం ఆల్రెడీ ఇది సంథింగ్ లైక్ ఆఫర్డ్ చేయగలిగినటువంటి వాడికి హెలికాప్టర్, ఆఫర్డ్ చేయలేనటువంటి వాడికి మెట్లెక్కి వెళ్ళాలి. అలా అంటే అంత జ్ఞాన బలము సాధనా బలం లేనిటువంటి వాడు మెట్టు ఎక్కుకుంటూ పోవాలి. పుణ్యబలం లేనటువంటి వాడు మెట్టు. అదే ఆల్రెడీ పుణ్యబలం బాగా ఉన్నటువంటి వాడు పుడితేనే కోటీశ్వరుడిగా పుట్టవచ్చు, లేకపోతే కష్టపడి సంపాదించి కోటీశ్వరుడు అవుతాడు. ఇది తేడా. ఇప్పుడు చివరి కారిక తర్వాత అంతా కూడా ఫలశ్రుతి ఉంటుంది. ఫలస్తుతి లేదా ఫలశ్రుతి అంటారు. 68వ కారిక. ప్రాప్తే శరీరభేదే చరితార్థత్వాత్ ప్రధాన వినివృత్తౌ ఐకాంతికం ఆత్యంతికం ఉభయం కైవల్యం ఆప్నోతి శరీరభేదే ప్రాప్తే. శరీరభేదం ప్రాప్తే అంటే ప్రాప్తించటం ద్వారా, ప్రాప్తించినప్పుడు. శరీరభేదే
అంటే శరీరంలో భేదము. ఎలా వస్తుంది శరీరంలో భేదం? అంటే శరీరం నుంచి ఇంకొక శరీరానికి మారినప్పుడు పుణ్యబలం ఎక్కువగా ఉంది, బెటర్ బర్త్ వస్తుంది. అది దైవలోకం కావచ్చు, లేదా మనుష్య లోకంలోనే సుఖవంతమైనటువంటి జన్మ కావచ్చు, లేదా పుణ్యం తక్కువ ఉంది, ఇంచుమించు ఇదే స్థాయి జన్మ రావచ్చు. పాపబలం ఎక్కువ ఉంది, కింది జన్మలు వస్తాయి. ఆ కింది జన్మలు అంటే 4 కాళ్ళ, 2 కాళ్ళ, ఎగిరేదా, పాకేదా, ఈదేదా, ఎవరికి తెలుసు? అన్నీ చేసేదాన్ని బట్టి. దాదా గరుడు పురాణం చెప్తుంది, నువ్వు ఇలాంటి పని చేస్తే ఇలా చేపలాగా పుడతావు, ఇలాంటి పని చేస్తే అదేంటి బల్లిలాగా పుడతావు, కొండెములు ఆడువాడు బల్లి అయి పుట్టును. స్వామిజీ ఎప్పుడు చెప్తుండేవారు ఈ మాట. అలాగే అలా చాలా ఉన్నాయి. బంగారం దొంగిలించినటువంటి వాడు కుష్టు వ్యాధిగ్రస్తుడు, అలాగే ఉన్నాయి. గరుడు పురాణం చెప్తుంది అవంతా. ఆత్యంతికం అంటే స్థిరమైనటువంటి. సో ఇక్కడ అంటే శాశ్వత మోక్షం అనేటువంటిది, మోక్షం ఇప్పుడు ఇంత చెప్పి మోక్షం అనేటువంటిది ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి, అది ఇంకా కుదురుకుంటుంది చక్కగా. శాశ్వతమైనటువంటి మోక్షం అంటే ఏంటి? ఇప్పుడు శరీరం ఉండటం మూలానే ఇవన్నీ వచ్చాయి. శరీరం అనేటువంటిది ప్రాకృతికం, పాంచభౌతికం. పాంచభౌతికం అంటే ఏంటి? అహంకారం యొక్క తామసిక లక్షణంలోకి వచ్చింది. అంటే ఏంటి? ఇదంతా ప్రకృతి యొక్క హైరార్కీలోనే వస్తుంది. ప్రకృతిని హైరార్కీలో పడలేదు అని అంటే ఇంకా మిగిలింది ఏంటి? ప్రకృతి యొక్క హైరార్కీ చెప్పుకున్నాం. ప్రకృతి, మహత్తు, అహంకారము, ఏకాదశ ఇంద్రియాలు, అంతే. ఈ 24 ఇక్కడే ఉన్నాయి. 24 తత్వాలు ఇక్కడ ఉన్నాయి. 24 తత్వాలు కాకుండా విడిగా ఉన్నటువంటిది చైతన్య తత్వం. సో 24లో పడలేదు అని అంటే అసలు వాడికి డిస్కషనే లేదు. ఈ డిస్కషన్ ఎవరికి మరి? 24 తత్వాల్లో ఎక్కడో ఒక చోట ఇరుక్కుపోయాడు, వాడికే ఈ డిస్కషన్ అంతా. సో మరి ఈ కేటగిరీ నుంచి ఆ కేటగిరీలోకి ఎలా మారాలి? ఈ కేటగిరీలో ఎందుకు ఉన్నాడు అంటే ప్రారంధం ఉంది కాబట్టి ఉన్నాడు, లేదా చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలను అనుసరించి ఉండవలసి వచ్చింది. అంటే ఈ కర్మలు క్షయించినాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఆ కేటగిరీలోకి వెళ్ళిపోతాడు. మరి ఎలా క్షయించాలి అది తెలియాలి అనమాట. ఇదంతా సంస్కారాలు నశించాయి. ఇప్పుడు ఈ సూక్ష్మ శరీరం అనేటువంటిది ఏమనుకున్నాము? వాసనామయమైనటువంటి దేహమే సూక్ష్మ శరీరం. లేదా సాంఖ్య దర్శనం ప్రకారం చెప్పాలంటే వాసన అనేటువంటి పదాన్ని వాడలేదు వీళ్ళు వాడిన పదం ఏంటి? భావనామయమైనటువంటిది. భావనల యొక్క ప్రభావంతో ఇది నిలిచి ఉంది. భావన ఎంత బలంగా ఉంటే సూక్ష్మ శరీరం అంత బలంగా ఉంటుంది. భావనలు అంటే తెలుసు మీకు, నాది, ఇది ఒక భావన అంతే తప్ప అది నాది అని చెప్పడానికి డాక్యుమెంట్ రుజువా? అలాగే చాలా మటుకు కనపడినటువంటి బంధాలన్నీ కూడా నావి అనేటువంటి భావనతోటే నిలిచి ఉన్నాయి తప్ప ఆ భావన లేకపోతే ఆ బంధాలు కూడా లేవు. ఉదాహరణకి ఒక చిన్న పిల్లవాడిని ఎత్తుకొని ఫ్యామిలీ టూర్ వెళ్తున్నారు, తిరుపతి లేకపోతే ఏదో యాత్రకు వెళ్తున్నారు. స్టేషన్లో రద్దీ బాగా ఉంది, సీట్స్ ముందుగా రిజర్వేషన్ లేదు, జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కవలసి వచ్చింది. ఏదో కష్టపడి ఎక్కారు, సామాను ముందు పెట్టారు. ఈ హడావిడిలో ఏమైందంటే బిడ్డ మిస్ అయిపోయాడు. వాడికి ఊహ లేదు, అంటే కందు అంటారు కదా, పసికందు. ఆ పసికందు మిస్ అయిపోయాడు. వాడిని ఎవరో తీసుకెళ్లారు, పెంచారు, ప్రేమగానే పెంచారు. కొంతకాలం అయిపోయింది, ఊహ వచ్చిన దగ్గర నుంచి వాడు వాళ్ళని చూస్తేనే వాళ్ళకు కూడా పిల్లలు లేరు, ఏదో అయింది, వాళ్ళు సొంత బిడ్డలాగానే పెంచుకున్నారు. ఇప్పుడు వాడి తల్లిదండ్రులు ఎవరంటే ఏమని చెప్తాడు? వాళ్ళకి ఏమైనా జరిగితే వీడికి ఆనందం కలుగుతుందా? వాళ్ళకి ఏదో కష్టం వచ్చింది, ఆ కష్టం నాది అని అనుకుంటాడు వాడు. మాది మనది. వాళ్ళ మీద ఎవరో దాడి చేయడానికి వచ్చారు, మా అమ్మ నాన్న ఏమనొద్దు అని అంటాడా? వాడి కళ్ళ ముందే వచ్చారు, వాళ్ళకి ఏదో కష్టం కలిగింది, ఏదో సినిమాలో చూపించినట్టు వాళ్ళకి దెబ్బ తగిలితే వీడికి గుండె అబ్బో అంటాం. అవన్నీ నిజంగా జరుగుతాయా? పాసిబ్లీ నాట్. వాడు కళ్ళ ముందు వాళ్ళు వెళ్తున్నా కూడా ఎవరు అనుకుంటాడు. ఇదే భావన గురించి చెప్పడం కోసం ఇదంతా చెప్పాల్సి వచ్చింది. సో ఈ భావన బలీయంగా ఉంటే సూక్ష్మ శరీరం బలవత్తరంగా ఉంటుంది. అందుకని ఆ భావనలని బలహీనం చేస్తే మోక్షం అనేటువంటిది. అంటే ఇది మీకు మంచి ఉదాహరణ చెప్పాలంటే ఇది ఒక తాడు లేదా ఒక బంగారంతో ఒక ఆభరణం చేయించుకున్నారు, చేతిదో ఏదో చేయించుకున్నారు. అది కొంచెం కంఫర్టబుల్గా ఉండేటట్టు లూజ్గా ఉంటే పర్వాలేదు, గట్టిగా ఉంది, పట్టేసింది, అది ఇబ్బంది పెడుతుంది, పెట్టట్లేదా? అదేంటి మీరు బంగారం ఆభరణం కావాలని చేయించుకున్నారు కదా, ఇబ్బంది పెట్టడం ఏంటి?
కదా. ఇబ్బంది పెడుతుంది. ఎందుకనంటే ఆ భావన, అది భావన, ఇది ఆభరణం మీద ఉన్నటువంటి వ్యామోహం అది తీసుకొచ్చింది. ఆ బంగారం మీదనే అసలు ఫస్ట్ బంగారం ఆభరణం మీదనే ఆ భావన రాకుండా ఉండుంటే ఈ కష్టం వచ్చేది కాదు. ఆ భావన ఉంది కాబట్టి ఈ కష్టం వచ్చింది. అది చిన్నగా అయితేనేమో కష్టము, మరీ లూజ్ ఉంటే అదొక బాధ. మరీ లూజ్ ఉంది, అమ్మో ఇది పడిపోతుందేమో, అది భావన. ఈ భావన అసలు ఎక్కడ మొదలైంది? నాకు కావాలి అనే దగ్గర మొదలైంది. నాకు కావాలి ఆభరణం అనేటువంటిది మొదలైంది. సో ఈ సంస్కారాలు నశించిపోయినాయి అనుకోండి, మరొక శరీరం సంప్రాప్తించినప్పటికీ ప్రయోజనం నెరవేర్చి ప్రధానం తొలగిపోవటంతో, ప్రధానం అంటే మూల ప్రకృతి, ఇక ఐకాంతికము శాశ్వతము అయినటువంటి కైవల్యాన్ని పొందుతాడు. దాన్నే ఏమన్నాం? జీవుడికి మోక్షము అని అన్నాం. సో ఈ కర్మలు 3 రకాలు, లేదా కర్మల యొక్క ఫలితం 3 రకాలు. 3 రకాలు ఏంటి? దాన్ని అందరు కామన్గా ఒకటైతే వాడుతూ ఉంటాము. కర్మల యొక్క ఫలితం 3 రకాలు, లేదా కర్మలు 3 రకాలు అనవచ్చు. ఎందుకంటే అవి ఆ ఫలితం మళ్ళీ కర్మలోకి పరిణమిస్తుంది కాబట్టి. కామన్గా అందరం ఈ 10 రోజుల్లో చాలాసార్లు చెప్పుకున్నాం, ఇది ఇంతేనండి, ఇది ఇంతేనండి, ప్రారబ్ధం ఇంతేనండి. ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ప్రారబ్ధ కర్మలు అని కర్మలు 3 రకాలు. సంచితము అని అంటే దీనికి ఒక ఉదాహరణతో చెప్తే ఈ 3 మీకు తెలుసు. విన్నారా? ఎప్పుడన్నా విన్నారు? సంచిత కర్మలు అంటే అమ్మా ఇవి సంచితము పూర్వజన్మల్లో మిగిలిపోయినటువంటిది అనొచ్చు, పూర్వజన్మలో చేసింది పెండింగ్ ఉన్నటువంటిది. ఇది ఎలా అంటే ఒక రైతు ధాన్యం పండిస్తాడు. ధాన్యం పండించిన తర్వాత దాన్ని 3 భాగాలు చేస్తాడు. అంటే 3, ఒక విభాగం ఎందుకంటే నెక్స్ట్ పంటకి దాచిపెడతాడు. ఒక విభాగం ఏం చేస్తాడు? ఇప్పుడు వాడుకోవటానికి తీసి పెడతాడు. ఈ దాచిపెట్టినటువంటిది ఏదైతే ఉందో అది ఇప్పుడు చేతికి వాడడు. మరీ అవసరమైతే, అంటే ఈ ఉదాహరణ ఎంత తీసుకోవాలంటే ఇది నెక్స్ట్ పంట కోసం. అంటే నెక్స్ట్ పంట వచ్చినప్పుడు ఇది మళ్ళీ పంట ఇస్తుంది. అది అప్పుడు మళ్ళీ అక్కడ రిపీట్ అవుతూ ఉంటుంది. అదర్వైజ్ ఇతను ఏం చేశాడు? దాచిపెట్టింది ఏదైతే ఉందో ఇది తర్వాత పంట కోసం అక్యుములేటెడ్. పోనీ ఇప్పుడు తీసి పెట్టాడు. తీసి పెట్టినటువంటిది అంతా ఒకే రోజు తింటాడా? రేపటికి ఎల్లుండికి కొంత, 3 నెలలకు కొంత, కొన్ని నెలలకి సరిపడా అంతా తీసుకెళ్ళి ఏం చేశాడు? ఒక దగ్గర పెట్టాడు. దాన్ని ఏదో అంటారు, వాము వేసి పెట్టారు, గాది, పాతర, గాది ఇత్యాది పదాలతోటి వాము. బట్ అందులో ధాన్యమే కదా కాదా? ఓకే. సో ఈ పాతర వేసి పెట్టారు. ఈ పాతర వేసింది ఎందుకు అని అంటే ఈ వారానికి సరిపడా అయిపోయిన తర్వాత, లేకపోతే ఈ నెలకు సరిపడా అయిన తర్వాత మళ్ళీ తీసుకుని వాడుతూ ఉంటాడు. అంటే ఇది ఖర్చు పెట్టడం కోసమే. వేరేస్ నెక్స్ట్ పంట కోసం తీస్తుంది అందులో కలుపుతాడా? కాదు. నెక్స్ట్ పంటకి విత్తనాలుగా తీసింది అది ఇందులో కలుపుతారా? అది ఇంకెక్కడో పెడతాడు. అది ఎక్కడ పెడతారు? ఏదో పెడతారు. అది రాబోయే పంటకి. ఇది ఇప్పుడు మళ్ళీ పంట వచ్చేదాకా ధాన్యం లోపం లేకుండా జరగటం కోసం. ఇప్పుడు ఆల్రెడీ అనుభవిస్తున్నాడు, ఇందులోంచి తీయకుండా అనుభవిస్తున్నాడు. ఇది ప్రారబ్ధం. ఇందులోంచి తీసి నెక్స్ట్ వీక్ అనుభవిస్తాడు, అంటే తింటాడు. అది ఆగామి. వచ్చే పంట కోసం దాచిపెట్టాడు, అది సంచితం. సో ఇది తేడా. అంటే ఒకప్పుడు చేసిందే ఆగామి కానీ సంచితం కానీ అయింది, కానీ ఇప్పుడు తినేటువంటిది ప్రారబ్ధం. సో సంచితమా ఆగామి అనేటువంటిది తెలుసుకోవాలి అని అంటే ఇప్పుడు రిజల్ట్ రూపంలోకి రాలేదు, కానీ రేపు ఈ జన్మలోనే వస్తే అది ఆగామి. వచ్చే జన్మలో రావడం కోసం పెండింగ్ పెట్టింది. అంటే అదంతా ఇంకా ఉడకలేదంటే రెడీ అవ్వలే, పరిపక్వ స్థితికి రాలేదు ఆ కర్మ ఫలితం. అది సంచితం. ఈ జన్మలోనే, ఈరోజు కాదు కానీ ఈ జన్మలోనే అనుభవించాలి. అది ఆగామి. ప్రారబ్ధం హియర్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్.
ఇలా ఇలాంటి ఒక ఉదాహరణతోటి చెప్పడం ఇదంతా. సో ఈ కర్మలు 3 రకాలు. పూర్వజన్మలలో చేసినవి సంచితం, కూడబెట్టుకున్నటువంటి కర్మలు. అవి ఫలం ఇవ్వటం ప్రారంభిస్తే ప్రారంధము, ఫలం ఇవ్వటం ప్రారంభించకపోతే అక్కడ పాత్రలో దాచిపెట్టినటువంటి అది రాబోయే కర్మలు అనమాట. అదే ఆగామి కర్మలు. అదే చెప్పాను కదా నేను కూడా, ఆగామి సంచితం. ఓకే, దీన్ని వీళ్ళు వేరే ఉదాహరణతో చెప్తున్నారు. ఇప్పుడు మనం ట్యాప్ ఓపెన్ చేసాం. ట్యాప్ ఓపెన్ చేయనంత వరకు లోపల నీళ్లు ఉన్నట్ట లేనట్ట? ఉన్నాయి. నీళ్ళు లోపల ఉంటేనే కదా ట్యాప్ ఓపెన్ చేయగానే వస్తున్నాయి. అది సంచితం. నీటి ధార ప్రారంభమైంది, కానీ కుళాయి కట్టేసిన తర్వాత కూడా కొన్ని డ్రాప్స్ పడతాయి కదా. కట్టేసిన తర్వాత కూడా కొంతసేపటి వరకు నీటి బొట్టు పడుతూనే ఉంటాయి. అంటే ప్రారంభమైనటువంటి కర్మ అనుభవిస్తే కానీ నశించదు. రాబోయే కర్మను మాత్రం జ్ఞానంతో ఆపేయవచ్చు. అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి భగవద్గీతలో వస్తుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అంటే కర్మలు, మిగిలిపోయినటువంటి కర్మలు ఏవి, ఆగామి సంచితాలు ఏవైతే ఉన్నాయో వాటిని జ్ఞానంతో దహింపచేయవచ్చు. ప్రారబ్ధాన్ని తగ్గించవచ్చు జ్ఞానంతో. అందుకనే జ్ఞానాతీయత కైవల్యం అని చెప్తారు. సో ఇది కర్మలని ఆపాలి అని అంటే తత్వజ్ఞానాన్ని ఈ విధంగా డెవలప్ చేసుకుంటే ఆ కర్మల్ని, సంచిత ప్రారబ్ధాలని ఏం చేయవచ్చు? నివారించవచ్చు లేదా నిర్మూలించవచ్చు. ఈ నివారించటము, నిర్మూలించడం అవసరమా కాదా? ఎందుకు పొందాలి? ముక్తి ఎందుకు పొందాలి? ముక్తి అంటే మోక్షం పర్యాయ పదాలు. ఎందుకు పొందాలి? మళ్ళీ జన్మెత్తితే మళ్ళీ దుఃఖమే కదా. మళ్ళీ దుఃఖం అంటే మళ్ళీ జన్మెత్తావంటే ఏంటి? మళ్ళీ నువ్వు ఏడుపు కొట్టు అని చెప్తున్నాడు. అంటే వీళ్ళ మాట చెప్తున్నా. మళ్ళీ నీ స్వభావం ఏడుపే కాబట్టి నువ్వు మళ్ళీ చెయ్యాలి అంటే మళ్ళీ ఇవే పునరపి ఇదంతా మోక్షం పొందాలి. ఇది సాంఖ్యదర్శి. సో సాంఖ్యం నుంచి వేదాంతం దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత వేరియేషన్ వస్తుంది అనేటువంటిది మీకు ఆ వేరియేషన్ అర్థమైపోయింది. ఇక్కడ వీళ్ళు ఏడుపు నీ స్వభావాన్ని మొదలుపెట్టారు, అది అర్థమైపోయింది. సో ఇలా చెప్పగలిగితే, ఇలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ టైం వినేటువంటి వాళ్ళకు కూడా మేము ఒకటి విన్నాము అనే ఆనందం కలుగుతుంది. నాట్ ఓన్లీ దట్, ఒక క్లారిటీ, అసలు ఎందుకు ఇవన్నీ వింటాం అనేటువంటిది ఒక క్లారిటీ వస్తుంది, అది అర్థమవుతుంది. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆల్రెడీ ఇవన్నీ చదివి వచ్చారనుకోండి, ఇంత డెప్త్కి లేకపోతే ఇంత అనాలిసిస్ చెప్పాల్సిన అవసరం లేదు. కొంత పరిచయం ఉంటుంది, అడిగితే అప్పుడు చెప్పాలి, ఎలాగ తప్పదు. సో ఇది దుఃఖంతో మొదలైంది. దుఃఖంతో ఎప్పుడైతే మొదలైందో ఇతర డిస్కషన్స్ వేరే వాళ్ళు ఎవరైనా డిస్కస్ చేసినా కూడా కాన్సెప్చువల్ లెవెల్లో వాళ్ళని మీరు నిగ్రహించవచ్చు. కాన్సెప్చువల్ లెవెల్లో వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి? పాపమే, పాపంతో మొదలైంది సృష్టి అంతా, ఇది అంతేగా దుఃఖంతో మొదలైంది, నీ జన్మ దుఃఖంతో మొదలైంది, నీ స్వభావం దుఃఖము, నీ స్వభావం పాపము, దాన్ని నివారించాలి అంటే ఏం చేయాలి? సో అండ్ సోని నువ్వు ప్రార్థించు అని చెప్తారు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు? జ్ఞానం సంపాదించు అని చెప్పారు. సో ఇది గొప్ప, అది గొప్ప అయిపోయింది. సో ఇలాంటి కాన్సెప్ట్స్ తెలిసి ఉంటే అట్లీస్ట్ వాళ్ళందరినీ మనం నివారించగలమా అనేది కాదు, కానీ అందులో పడకుండా ఉంటాం ట్రాప్లో. ఓ పాపాన్ని కొంటారు అంటే నాకు డబ్బులు ఇస్తారా? మీరు డబ్బులు ఇచ్చి సర్టిఫికేట్ తీసుకోవాలి. సర్టిఫికేషన్ ఇస్తారా? అబ్బో, ఓకే. సర్టిఫికేషన్ కోర్స్ ఉందా? సొమ్ము దొంగతనం చేశాను ఓకే కదా, దాని నివారణ కోసం ఇది డబ్బులు ఇచ్చేసి సర్టిఫికేట్. అంటే ఇప్పుడు నేను దొంగిలించిన దాంట్లో కొంత భాగం ఇస్తే సరిపోతుందా? అంతే కదా. ఇప్పుడు నేను ఇప్పుడు డబ్బులు ఇవ్వాలంటే నేను ఇక్కడ దొంగతనం చేసినా ఇవ్వాలి కదా. సర్టిఫికేట్ తీసుకోవాలి. అక్కడికి వెళ్ళి ఆయన ప్రీస్ట్ ఉంటాడు కదా, ఆయన బోర్డు దగ్గర కూర్చొని మీరు చెప్పుకొని కన్ఫెషన్ బాక్సా మీరు అనేది? సర్టిఫికేట్ ఇస్తాడా వాడు? సరే. సో ఇవి అట్లీస్ట్ తెలిసి ఉంటే ఏంటంటే ఆ ట్రాప్లో పడకుండా ఉంటారు. అది మెయిన్. అంతేగాని నిజానికి జ్ఞానం సంపాదించాలంటే ఎవరైనా మతం మారాలా? మోక్షం సంపాదించాలంటే మతం మారాలా? ఒక బంధం ఏది, ఒక తెల్ల వస్త్రం తీసేసి ఇంకొక వస్త్రం ధరించినట్టు అవుతుంది. వస్త్రముతోటి జ్ఞానం కాదు. ఇప్పుడు ఈ వస్త్రం వేసుకోవటం మూలాన జ్ఞానం రాదు.
అనుసరించితే దాన్ని ఎనలైజ్ చేస్తే అప్పుడు జ్ఞానం వస్తుంది. ఇది సిద్ధాంతం. మోక్షం రావాలి అంటే మరి ఇది ఎందుకు మార్చుకోవటం? ఇది ఎందుకంటే ఇది గురు పరంపరలో ఒక విధానంగా, ఒక డిసిప్లిన్. స్కూల్కి వెళ్ళేవాడు యూనిఫామ్ వేసుకోవాలి, అది ఉన్నాయి. అలా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ ఇవన్నీ చెప్పామనుకోండి ఇవన్నీ డిస్కషన్ వేరే మొదలు పెడతారు. అందుకని అంత వెళ్లకుండా సో ఇదంతా ఏం చెప్పింది సో ఇదంతా చెప్పేసేసి ఫైనల్గా సమ్మరీ ఏంటి వీళ్ళు చెప్పేది? నేనేంటి అనేది తెలుసుకోవటం కోసం పశుపక్షాదుల కంటే మనకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి? మానవ జన్మలో విశిష్టత ఉంది. ఈ పశుపక్షాదులకి ఈ శాస్త్ర అధ్యయనం కానీ లేకపోతే ఈ శాస్త్రం యొక్క విచారణ కానీ సాధ్యం కాదు. ఇది గుర్తించడానికి. తర్వాత బంధానికి కారణాలైనటువంటి ఏంటి? జ్ఞానము తప్పించి మిగతాన్ని 7 ధర్మం కూడా బంధానికి కారణమవుతుంది. సో జ్ఞానంతో మాత్రమే బంధ విముక్తి జరుగుతుంది. ఈ ధర్మాదులు ఇవన్నీ కూడా బంధాన్ని ఏర్పరిచేవి అనేటువంటిది గుర్తించడం కోసం. తర్వాత ఈ ప్రపంచం ఎటువంటిది? నాటకం, వింత నాటకం. అది. సో ఆ మాట ఈ రోజుది కాదు, సాంఖ్య దర్శనంలో ఆల్రెడీ వచ్చేసింది. అంటే ఎంతో కాలం క్రితమే ఈ జగత్తంతా కూడా ఒక నాటకం లాంటిది. ఐ థింక్ ఆ పాట రాసిన ఆయన ఎవరో కానీ దీన్నే మనసులో పెట్టుకుని రాసుంటాడు. అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం అని చెప్పాడు. సో ఈ అతి ప్రాచీనమైనటువంటి సాంఖ్యశాస్త్రం ఏనాడో చెప్పినటువంటి మాట. ప్రకృతి అంతా కూడా ఎవరి కోసం చేస్తుంది? పురుషుడు లేదా చైతన్యం కోసం చేస్తుంది. సో నాటకం ఆడేటువంటిది ఎవరు? నాటక రంగం మీద ఆడేటువంటిది ఎవరు? ప్రకృతి నుంచి వచ్చినటువంటి కార్యములు, ప్రకృతి యొక్క కార్యములే నాటకాల్లో పాత్రలు పోషిస్తున్నాయి. కానీ చూసేటువంటి వాడు ఏ ప్రమేయం లేదు, వాడు డైలాగు రాయలేదు, వాడు యాక్షన్ చెప్పట్లేదు, కట్టు చెప్పటం లేదు, ఏమి చివరికి చప్పట్లు కూడా కొట్టట్ల. బాగాలేదు అని అంటే టమాటోలు కూడా వేసుకొట్టట్ల. అలాంటి ప్రేక్షకుడు ఎంత మంచి ప్రేక్షకుడో చూడండి. సో ఏ ప్రమేయం లేని ప్రేక్షకుడు పురుషుడు. ఇది గ్రహించుకోవాలి. ఇంకొక విషయం, ఇప్పటిదాకా ఈ చదివినటువంటి సాంఖ్య దర్శనంలో మీరు ఇది చెయ్యండి, ఇలా ఉండండి, ఈ డ్రెస్ వేసుకోండి, అక్కడికి వెళ్ళండి, అది చెయ్యండి, అలా ఏమైనా చెప్పిందా? అదే తేడా. అసలు ఈశ్వరుడు గురించే చెప్పలేదు ఇక్కడ సాంఖ్యంలో. ద్వైతంలో అది ఉంటుంది, కానీ ఇందులో అసలు మీరు ఇది చెయ్యండి, ఇది చేయొద్దని కూడా చెప్పట్లా. మీరు చేయవలసిందల్లా విచారణ. అంటే జ్ఞానమే అల్టిమేట్. ఈ జ్ఞానం అంటే ఎలాంటి జ్ఞానము? ప్రతి దాంట్లోనూ దీన్ని పునః విచారణ చేస్తూ ఉండటమే. దీని ద్వారానే జ్ఞానం వస్తుంది అని చెప్పిందే తప్ప మీరు ఇది ఇన్నిసార్లు చేయండి, లేకపోతే ఈ గ్రంథాన్ని ఇన్నిసార్లు చదవండి, లేకపోతే అక్కడికి వెళ్ళి తలకిందులుగా నిలబడండి, అవి ఏమీ చెప్పలేదు. సో ఇలా ఉండండి, అలా ఉండండి, ముక్కు మూసుకుని తపస్సు చేయండి, లేకపోతే గుహల్లోకి వెళ్ళి కూర్చోండి, ఏమీ చెప్పలే. ప్రపంచంలో కనిపించినటువంటి సృష్టి రహస్యాలని వివరిస్తుందో వివరించటం లేదా? వివరించింది. ప్రకృతి అని ఎప్పుడైతే చెప్పిందో సృష్టి గురించి అంతా కూడా చెప్పుకొచ్చింది. అంతేకాకుండా కార్యకారణ స్వరూపాలు తెలియజేసింది. అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్స్. సో తత్వాల పరిచయం, వాటిని గురించి తెలియచేయటమే ఈ శాస్త్రం యొక్క ఉద్దేశ్యం. అందుచేతనే సంఖ్య, జ్ఞానము వీటి అర్థాన్ని చెప్పి ఆ అర్థాన్ని ఇమిడ్చుకున్నది కాబట్టి సాంఖ్య శబ్దం లేదా సాంఖ్య శబ్దయుతమైనటువంటిది కాబట్టి సాంఖ్య దర్శనము అన్నారు. సో ఇదంతా వచ్చేసింది, అనలైజ్ చేశారు. తర్వాత ఎలా నడుచుకోవాలి అనేటువంటిది ఏమీ నిర్దేశం ఏం చేయటంలా, అది విన్న వాళ్ళకే వదిలేస్తుంది, అధ్యయనం చేసినటువంటికి వదిలేస్తుంది. శాస్త్రకారులు అలాగే వదిలేశారు. సో ఇదంతా ఎవరు రాశారని చెప్పుకున్నాం? ప్రవర్తకుడు ఎవరు? సాంఖ్యశాస్త్ర మొట్టమొదటి ప్రవర్తకుడు విజ్ఞాన భిక్షు అనేటువంటి ఆయన ఈశ్వర తత్వాన్ని ఇందులో ఇమిడ్చారు. కానీ ఫస్ట్ ప్రవర్తకుడు ఎవరు? రామా, కృష్ణ. వీళ్ళిద్దరూ ఎవరి అవతారమో వాళ్ళ అవతారమే ఆయన కూడా. అది కూడా చెప్పా. ఎవరి అవతారాలు వీళ్ళందరూ? రాముడు, కృష్ణుడు, విష్ణు అవతారాలు. ఆ విష్ణు యొక్క అవతారమే భాగవతంలో చెప్పబడింది. తల్లికి ఉపదేశం చేశాడు.
కపిలుడు, కపిలుడు. కపిల మహర్షి. సాగరులకి ఆయనకి కూడా ఒక సంబంధం ఉంది, అది కూడా చెప్పాను. గుర్తుపెట్టుకోవాలి ఇలా. సో కపిల ప్రోక్తమైనటువంటి ఈ సాంఖ్య దర్శన సారాన్ని సంక్షిప్తంగా అందించేటువంటి సాంఖ్యకారికులకు చక్కని భాష్యం కూర్చుని వారు ఎవరు? గౌడపాదాచార్యులు. ఇప్పుడు గౌడపాదాచార్యుల వారు గౌడపాదాచార్యుల వారు ఈ సాంఖ్య దర్శనానికి కారికలు రాశారు, భాష్యం రాశారు. మాండుక్యోపనిషత్కి కారికలు రాశారు. ఆ కారికలకి శంకరాచార్యుల వారు భాష్యం రాశారు. మాండుక్యోపనిషత్తుకి భాష్యం రాసేటప్పుడు గౌడపాద కారికల్ని కూడా ఆయన తీసుకుని రాశారు. సో రేపు ఫలస్థుతి చెప్పుకుందాం, ఎందుకంటే ఈరోజు గంట అయిపోయింది, గంట దాటిపోయింది. రోజు గంటకి మించొద్దు అనుకున్న 11 నిమిషాలు ఎక్కువైపోయింది. ఇక్కడ విరమించుదాం, ఇంకొక 3-4 ఉన్నాయి, అది అంతా కూడా ఫలస్థుతి కిందకి వస్తుంది. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. హరి ఓం తత్సత్. సర్వం సచ్చిదానంద పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.